నమస్తే. ప్రభుత్వం ప్రజలను రక్షించాలి. భూమి లేని నిరుపేదలకు భూములు ఇవ్వాలి. కానీ ప్రభుత్వమే ప్రజల అవసరాల కోసమని భూములు బలవంతంగా గుంజుకుంటున్నది. సరే, ప్రజల అవసరాలంటే ఏదైనా ఒక హాస్పిటల్ కోసమో, లేకపోతే స్కూల్ కోసమో, లేకపోతే ఏదైనా కంపెనీ వస్తుంది మీకు ఉపాధి దొరుకుతుందని కంపెనీల కోసమో ఈ భూమిని తీసుకోవట్లే. ఎప్పుడో నిర్మించబోయే బుల్లెట్ టెర్మినల్ కోసమట, బుల్లెట్ ట్రైన్ కోసమట, అండ్ అక్కడే ఒక మెట్రో టెర్మినల్ నిర్మాణం చేయడం కోసమట, అదే ప్లేస్లో మళ్ళీ ఇంకొక బస్ టెర్మినల్ నిర్మాణం చేయడం కోసం అంటే దాదాపు 650 ఎకరాలు సేకరిస్తున్నది ఒకే ప్రాంతంలో. ఇప్పుడు వాళ్ళు అనుకుంటే ఒక దగ్గర బుల్లెట్ ట్రైన్ కోసం, ఇంకో దగ్గర బస్ టెర్మినల్ కోసం, ఇంకో దగ్గర మెట్రో కోసం సేకరించవచ్చు కదా, కానీ ఆ ప్రయత్నం చేయట్లే. మొత్తం ఒకటే దగ్గర 650 ఎకరాల బిట్ సేకరించాలని ప్రభుత్వం ప్లాన్గా పెట్టుకున్నది. అందులో భాగంగా మొన్న శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం దాకా ఈ ఊరి మీద బడి మొత్తం ప్రభుత్వ వ్యవస్థలు, ముఖ్యంగా పోలీసులు, హైడ్రా, రెవెన్యూ, ఆల్ డిపార్ట్మెంట్స్ ఈ ఊరి మీద బడి మొత్తం ఒక రణరంగాన్ని, విధ్వంసాన్ని సృష్టించినాయి. మొత్తానికి 650 ఎకరాలకు ఫెన్సింగ్ వేసేసారు. 650 ఎకరాల్లో ఉన్న అందమైన గులాబీ తోటలని, పూల తోటలని మొత్తం దాదాపుగా ధ్వంసం చేసిరు. వాటిని తొక్కుకుంటూనే జేసీబీలతోటి ఆ ఫెన్సింగ్ వేసేసారు. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రజలు కనీసం ఒక మాట కూడా మాట్లాడడానికి లేకుండా మొత్తం ఒక పికెటింగ్ నిర్వహించి వందలాది మంది పోలీసులను పెట్టారు. సో ఇప్పుడు వీళ్ళంతా పాపం రైతులంతా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఒకరిద్దరు ఓసీకి సంబంధించిన రైతులు కూడా ఇందులో ఉన్నారు. దాదాపుగా 289 మంది రైతులు. శంషాబాద్ మండలం, రాజేంద్రనగర్ నియోజకవర్గం, ఇది బహదూర్గూడ అనే విలేజ్. ఎప్పుడు ఇది గత కొన్ని సంవత్సరాల క్రితమే ఎంజాయ్మెంట్ సర్వే కూడా చేసిరు. ఎప్పుడు ఇది 2002లో ఆ ఎంజాయ్మెంట్ సర్వేలో 289 మంది రైతులు ఇందులో ఉన్నారు అని ప్రభుత్వం ఒక రిపోర్ట్ కూడా ఇచ్చింది. ఈ రిపోర్ట్ నా చేతిలో ఉంది. ఎంతమంది రైతులు ఉన్నారు అన్నది మనకు చాలా క్లియర్ కనబడుతున్నది. ఇక్కడ మీరు చూడొచ్చు అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, 7/2/2006 సంథింగ్ ఏదో కనబడుతున్నది. సో 289 మంది ఉన్నారు ఇందులో మొత్తం. అందరికీ 1 ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఉన్న చిన్న రైతులే. ఇదంతా మళ్ళీ 111 జీవో పరిధి. మరి ఇప్పుడు ఈ 111 జీవో పరిధిలో మీరు కంపెనీలు కానీ ఇవన్నీ తీసుకొస్తే బస్ టెర్మినల్ అంటున్నారు. మరి ఎన్ని ఫ్లోర్ల బిల్డింగ్లు ఇక్కడ నిర్మిస్తారు? ఒక్క ఫ్లోర్ కూడా నిర్మించడానికి అవకాశం లేదు కదా. ఇది కమర్షియల్ స్పేస్ కాదు కదా. మెట్రో నిర్మించాలంటే మరి ఎంత ఎత్తున కడతారు? అసలు ఈ 111 జీవో తీసుకొచ్చింది ఎందుకు? హైదరాబాద్లో ఉన్న హిమాయత్ సాగర్ని అండ్ గండిపేట ఈ చెరువులని, ఈ సాగర్లని కాపాడడం కోసం ఈ 111 జీవో తీసుకొచ్చారు. మరి మీరేం చేస్తున్నారు? గత గవర్నమెంట్ ఏమో 111 జీవో రద్దు చేస్తామని అన్నారు, మీరు దాన్ని వ్యతిరేకించారు. మళ్ళీ ఇప్పుడు మీరు కూడా అదే లైన్లోకి ఎందుకు వెళ్తున్నారు? అంటే టోటలీ 650 ఎకరాలు కమర్షియల్ అయిపోతే, ఇక్కడ పెద్ద ఎత్తున ఒక వ్యాపారం నడిస్తే మరి ఆ జలాశయాలు, అందుకోసం తీసుకొచ్చిన 111 జీవో ఏమైపోవాలి? అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ఏమంటున్నారంటే రైతులకి మేము ఎకరాకి 600 గజాల చొప్పున ఇస్తామని అంటున్నారు. అంటే ఎకరం తీసుకొని 600 గజాలు ఎట్లు ఇస్తారు? ఎకరానికి ఎకరం ఇవ్వాలి కదా ఒకవేళ ఇస్తే. లేదు, ఈ దగ్గరలోనే ఇంకొక ప్లేస్ అయినా చూపించే ప్రయత్నం చేయాలి కదా. ఈ ఊరి మీద పడే కంటే ముందే వీళ్ళతో చర్చలు జరపాలి కదా. ఇవేమీ లేవు. ఒక్కసారిగా కొన్ని వేల మంది పోలీసులను దింపి ఇక్కడ ఒక రణరంగాన్ని సృష్టించారు. ఇందులో ప్రధాన పాత్ర హైడ్రా రంగనాథ్, రేవంత్ రెడ్డి, ఈ బ్యాచ్ అంతా కలిసి. ఇప్పుడు ఏం చేస్తారు? 650 ఎకరాలు బుల్లెట్ ట్రైన్ అంటారు, బస్ టెర్మినల్ అంటారు, ఇంకో 100 ఎకరాలు 50 ఎకరాలు మెట్రో టెర్మినల్ అట, 100 ఎకరాలు బస్ టెర్మినల్ అట. బస్ టెర్మినల్ ఏంటంటే ఎలక్ట్రిక్ బస్సులు. ఎలక్ట్రిక్ బస్సులు ఎవరివి? ఇప్పుడు ఆర్టీసీ, ఇవన్నీ మెగా కృష్ణారెడ్డివి. ఇప్పుడు ఆ 100 ఎకరాలు, ఆ 50 ఎకరాల బుల్లెట్ ట్రైన్ ఎవరికి కాంట్రాక్ట్ ఇస్తారో ఏందనేది మనందరికీ తెలిసిందే. సో చాలా క్లియర్గా ఈ రైతులంతా పాపం అంతా పేదలు. వీళ్ళకి 600 గజాలు ఇచ్చిరు అనుకుందాం. 600 గజాలు ఇచ్చి ఏం చేసుకోవాలి? వాళ్ళు ఈ భూమి మీద ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. మీరు భూమికి భూమి ఇచ్చి మీరు ఇక్కడ వ్యవసాయం చేసుకోండి అని చెప్పాలా మీకు చేతనైతే. ఇప్పుడు ఇక్కడ ఎకరం ఎంత ఉందంటే మినిమం 10 నుంచి 15 కోట్ల రూపాయల ధర పలుకుతున్నది. ఎంత కాస్ట్లీ ల్యాండ్ ఇది. 650 ఎకరాలు ఇంటూ 10 కోట్లు లెక్కేసుకోండి. మరి భూమి ఎవరికి కట్టబెట్టబోతున్నారు? అసలు ఈ బుల్లెట్ ట్రైన్ డిపిఆర్ ఏంది? బుల్లెట్ ట్రైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఎటువైపు వెళ్తున్నది? దారి ఏంది? ఇక్కడ ఇంకొక భయంకరమైన విషయం ఏంటంటే, మరి ఇది వెళ్ళే మార్గంలో ఈ బుల్లెట్ ట్రైన్ కోసం సేకరించిన భూమిలో బడా నాయకుల భూములు ఏమన్నా పోయినాయా? గవర్నమెంట్ సింపుల్గా ఏమంటుంది? ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంటుంది. సర్వే నెంబర్ 28 అండ్ సర్వే నెంబర్ 62 ఇది ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్. సర్వే నెంబర్ 28లో 150 ఎకరాలు ఉంది. సర్వే నెంబర్ 62లో 500 ఎకరాలు ఉందని చెప్తున్నది. కానీ వీళ్ళేమంటున్నది అంతా తప్పది, ఇది పూర్తిగా పట్టా భూమి. ఇది వీళ్ళు బై నెంబర్ వేసుకొని అంతకుముందు ఆ సర్వే నెంబర్లన్నీ తీసేసి ప్రోబిటెడ్ లిస్ట్లో గతంలోనే పెట్టి ఇది మొత్తం ఒక డ్రామా చేసిరు వీళ్ళంతా అని రైతులు ఆరోపిస్తున్నారు. అంటే ఇది ఆల్రెడీ వీళ్ళు కోర్టు కూడా పోయిరు వీళ్ళు పాస్బుక్ల కోసం.
ఈ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసే ప్రతి ఒక్కరూ ప్రతి ఎలక్షన్స్ అప్పుడు వీళ్ళ దగ్గరికి రావడం, వీటికి మీకు పాస్బుక్లు ఇస్తామని హామీలు ఇవ్వడం, చివరికి వీళ్ళ భూమే గుంజుకునే కాడికి వచ్చిన పరిస్థితి. మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎవరైనా ప్రకాష్ గౌడ్, ఆయన బీఆర్ఎస్ మళ్ళీ కాంగ్రెస్లకు దుంకినట్టుండు. సో ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి కొట్లాడుతున్నారు ఇక్కడ వీళ్ళ పక్షాన మేము నిలబడుతున్నామని. అయితే ఇక్కడ మీరు గమనించండి, ఎదురుగా ఉన్న ల్యాండ్ ఎవరిది? ఇది ఏసీపీ అశోక్ కుమార్ అట, రిటైర్డ్ ఏసీపీ. ఆయనది సేఫ్గానే ఉన్నది, ఆయనదేం పోలేదు. ఇక్కడ కిచెన్న గారి లక్ష్మారెడ్డి ఫార్మ్స్ ఉన్నాయి 50 ఎకరాలకు ఆనుకొని, ఇదే భూముల గుండా రోడ్లు వేసిండు. మరి ఆయనదేం డిస్టర్బ్ అవ్వలే. దాని అవతల ఎమ్మెల్సీ గతంలో కలెక్టరు, ఆయన పేరేంది, వెంకట్రామరెడ్డి, ఆయనది సేఫ్గానే ఉన్నది. కిచెన్న గారి లక్ష్మారెడ్డి అవతల ఇంకొక ఫామ్ ఉన్నది, అది సేఫ్గానే ఉన్నది. దీనికి ఆనుకొని మనం 1 year బ్యాక్ చేసిన మాంకాల్ విలేజ్ వర్టెక్స్ దాదాపు 350 ఎకరాలు, అందులో 2 చెరువులు ఉన్నాయి, అసైన్డ్ భూములు ఉన్నాయి, ఎయిర్పోర్ట్ ల్యాండ్ ఉన్నది. సో ఆ ప్రాంతం అంతా సేఫ్గానే ఉన్నది. మరి రంగనాథ్కి అందులో పోవడానికి ధైర్యం సరిపోలే, ఎందుకంటే అక్కడ లాలూచి, ఇక్కడ పేద రైతులు, గవర్నమెంట్ పేరు పెట్టాలి, భూములు కొట్టేయాలి. మళ్ళీ పైకి ఏం చెప్తారంటే బయటి ప్రాంతం వాళ్ళకి ఇది బుల్లెట్ ట్రైన్ వస్తుందంటే వీళ్ళు అడ్డుకుంటున్నారు, ఎట్లా డెవలప్మెంట్ కావద్దా అంటారు. సింపుల్గా ఒకటే లైన్, బుల్లెట్ ట్రైన్ వస్తుందంటే డెవలప్మెంట్ కావద్దా అని. మరి మీరు డెవలప్ చేయండి, ఎవరు వద్దా అంటున్నారు. కానీ ఈ భూముల ఈ ప్రజల రైతులకు సంబంధించిన భూములు వాళ్ళకి ఎంత తీసుకున్నారో అంత ఇవ్వాలి కదా. సో ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం. ఇప్పుడు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అనేది వాళ్ళు ప్రభుత్వం చేస్తున్న ఎలిగేషన్. గవర్నమెంట్ ల్యాండేనా? మీరు కూడా గవర్నమెంట్ ల్యాండే, కానీ మేము ఇక్కడ సాగులో ఉన్నామని చెప్తున్నారా? ఎంతకాలం నుంచి సాగులో ఉన్నారు? మీరు పట్టా భూములని ఎట్లా చెప్తున్నారు? మా తాత ముత్తాతల నుంచి మేము ఇక్కడనే బతుకుతున్నామన్నా. మా తాత దున్నుకున్నాడు, నా తండ్రులు వాళ్ళందరూ ఒక్కరింకొకరు పోతూనే ఉన్నారు. ఇప్పుడు నాలుగో తరం నుంచి ఇక్కడనే ఉన్నాం, 4-5 తరాలు అయిపోయింది. అప్పటి నుంచి గవర్నమెంట్ ల్యాండ్ అంటని చెప్పి ఏడలేదు, ఇది మొత్తం ప్రైవేట్ ల్యాండ్. ఇప్పుడు ఒక్కరిదనా. ఇంకోటి, అప్పుడు ముస్లిం పేరు లతీఫునిసా బేగం ఉంది, ఆమె మీద పట్టా ఉంది. ఆమె గవర్నమెంట్ ఎట్లా అయింది? ఇప్పుడు ఆమె నుంచి వచ్చినప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ అయిందంట అంటారు కదన్నా, ఎట్లా అయిందంటే చెప్పి ప్రూఫ్ ఉంటుంది కదన్నా. ఇప్పుడు మనం ఒకరి దగ్గరికి వెళ్ళి సంథింగ్ వేరే అతని దగ్గరికి వెళ్ళి మనం తీసుకుని ఒక డాక్యుమెంట్ ఏదో ఒకటి పెట్టుకుంటాం కదా, ఆ డాక్యుమెంట్ చూపెట్టమంటున్నాం. మేము కథ లేదన్నా 100 సంవత్సరాల నుంచి ఇక్కడనే బతుకుతున్నామన్నా. 100 ఏళ్ళ నుంచి ఇక్కడనే బతుకుతున్నాము, ఇక్కడనే ఉన్నాం. మా తాతలు అందరు పోయినారు. ఇది మాత్రం పట్ట ల్యాండ్ అన్న. ఇక్కడ మీరు చూడండి అన్న, ఒక్క నిమిషం. ఇక్కడ 62 ఎంత ఉందన్న? ఇక్కడ చూడండి 62. ఇది టోటల్ విలేజ్ మ్యాప్. చైన్ ఇది చైన్స్ అన్నారు, విలేజ్ మ్యాప్ అన్న. ఇక్కడ చూడండి ఎంత ఉంది. ఇదంతా మొత్తం 62 అంటారు అన్న. ఇదంతా ఇది 62 సర్వే నెంబర్. ఇంట్లో 28 ఎకరాలు మాత్రమే ఉంటుందనా? 12 ఎకరాలు ఉంటుందనా? ఇగో 28 సర్వే నెంబర్లనేమో 25 ఎకరాలు ఉంటుందన్న, అంతే. ఇంకా ఈ 2 చేసుకొని ఇది అంతా మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ అంటారు. ఎట్లా అయిందో చూపెట్టమని రెవెన్యూ వాళ్ళని అడుగుతున్నాం. ఇవన్నీ సర్వే నెంబర్లు అన్న, ఇవి సపరేట్. వీళ్ళు ఏం చేస్తారు అంటే దీని కింద 62 అంటే రాసుకొని రీసెంట్ గా రాసుకున్నారు అన్న, ఫస్ట్ నుంచి లేదు, రీసెంట్ గా ఒక 10 days 15 days బ్యాక్ రాసుకొని ఇదంతా మొత్తం 62 28 అంటని చెప్పి చెప్తున్నారు అన్న. మేము ఎట్లా 62 అయ్యింది, ఇంతగానం ల్యాండ్ ఏడుందో మీరు చూపెట్టంటే రెవెన్యూ వాళ్ళదైతే ఆన్సర్ లేదు. మళ్ళీ ఎంఆర్ఓ గారు అడిగితే ఏమంటున్నారు అన్న వాళ్ళు, ఇది ఎట్లా అయిందంటానంటే ఆ పాతకాలం కాయిదాలు ఇది దాచిపెట్టుకుంటాం మేము, అవి మా దగ్గర ఉన్నాయేమో ఇంప్లిమెంట్ కాలేవు, వాళ్ళది ఏతున్నాయేమో వాళ్ళు దొంగ నక్షలు అవన్నీ పెట్టుకున్నాయేమో ఇంప్లిమెంట్ అయినాయి అంటున్నారు. మరి మాకెందుకు ఇచ్చిన? ఇప్పుడు ఆన్ రికార్డ్ ఇప్పుడు చూసినా ప్రోబిటెడ్ లిస్ట్ 22A జాబితాలో 28 సర్వే నెంబర్లు 150 ఎకరాలు ఉంది, 62 సర్వే నెంబర్లు 500 ఎకరాలు ఉంది. ఇది ఎప్పుడు మార్చారు? మరి వాళ్ళు ఎప్పుడు మార్చారు తెలియదు అన్న మనకి. వాళ్ళ రెవెన్యూ వాళ్ళు మేము ఏం చేసినామన్నా, మేము ఇదే సాగు చేసుకొని బతుకుతున్నామన్నా. ఇప్పుడు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు గిట్టంగా మమ్మల్ని సంప్రదించి ఏమంటున్నా 500 గజాలు ఇస్తా అంటున్నాను. మేము ఇక్కడ పక్కన మా రెవెన్యూ పక్కన 20 కోట్లు పోతున్నాను. మేము అమ్ముకోదలిస్తే ఎప్పుడో బాగుపడుతుంటాం. మేము ఏంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నామన్న. మేము వ్యవసాయం చేసుకొని బతకదాం. ఇక్కడ చూడండి అన్న, మీరు ఒక్కటి చిటన్స్ ఎలిట్ చేయలేము. మేము ఇదంతా 111 ఇంకోటి అన్న గ్రీన్ సెక్టర్ అంటని చెప్పి అప్పుడు ఎయిర్పోర్ట్ కాలుష్యం అవుతా అని చెప్పి అది ఇంకొక జోన్ పెట్టినారు అన్న. ఇది ఇక్కడ 2 జోన్లు ఉన్నాయి. మరి 111 జోన్లనేమో ఎట్లా చేస్తారన్న? మాకు ఎవరు కలెక్టర్ గారు ఇటం 111 జోన్ బడాబాబులు కడతారన్న, మా సొంత గరీబులు ఎవరు కట్టారు? మాకు పర్మిషన్స్ రావు, ఏం రావు. మేము ఏంటి ఇప్పుడు ఇక్కడ పొలంలో ఒక రూమ్ వేసుకోవాలంటే అందరూ వస్తారు, ఇక
రెవెన్యూ వాళ్ళు అందరు వచ్చేసి కుల్లగొట్టేసారు కట్టొద్దు అది అంటే అని చెప్తారు. వాళ్ళు బడాబాబులు కడితే ఇప్పుడు చూడండి అన్న ఒక్కొక్క 2-3 ఫ్లోర్లు వేసారు. ఇప్పుడు అవతల ఈ యువతలి బెల్ట్ అంతా భూమిని తీసుకుంటున్నారు. ఈ రోడ్ అవతల చాలా పెద్ద పెద్ద లీడర్లకు సంబంధించిన ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఎందుకంటే 111 జీవో అనగానే మనకు ఫామ్ హౌస్లే గుర్తొస్తాయి. అటు మొయినాబాద్ అయినా శంకరపల్లి అయినా ఇంకోటి ఇప్పుడు ఇక్కడ వరకైనా ఇప్పుడు ఇక్కడ చాలా మంది ఫామ్ హౌస్లు ఉన్నాయి. మరి ఎవ్వడి భూమి పోతలేదు. మొత్తం ఈ పేద రైతుల 650 ఎకరాల్లో ఉన్న భూములు మాత్రమే పోతున్నాయి. ఇది ఎట్లా అన్యాయం? కేఎల్ఆర్ ఫార్మ్స్ దగ్గర వాళ్ళ గేట్ ముంగటనే సెక్టర్ అది మార్కేసిరు అన్న, గేట్ ముంగటనే మార్కేసిరు, కానీ ఆయన డిస్టర్బ్ చేస్తలేరు. మళ్ళీ మా వెంటనే మొత్తం మీరు చూడండి అన్న బర్ల కొట్టాలిటం గులగొట్టినారు, బర్ల కొట్టాలిటం గులగొట్టిరు. ఇప్పుడు ఈ చేన్లోకి వస్తే బుల్డోజర్లు వచ్చి మొత్తం తొక్కి నాశనం చేసిరు అన్న. మీరు ఓకే అన్న ఇప్పుడు నాశనం చేసి వెళ్ళిపోయారు. మేమైతే దాని మీద కన్నా బతికేది. మీరు దాన్ని చెడగొట్టిన తర్వాత నీకు రాకపోయా నాకు రాకపోయా మాకు టైం ఇస్తే మేము ఏమైనా చేసుకుంటుంది కదా. ఇప్పుడు మీరు కూర్చోబెట్టి మాట్లాడండి, మీరు మీదైతే ఏముందో పట్టుకోరండి, మాదైతే ఉందేమో పట్టుకొస్తాం. సరే ఎవరిదో తెలుస్తుంది, న్యాయమో అన్యాయం తెలుస్తుంది కదా. ఎవరి దగ్గర న్యాయం అన్యాయం మీకు ఎన్ని ఎకరాలు ఉంది? మాకు 8 ఎకరాలు ఉందన్న. మేము 4 మెంబర్స్ అన్న, నలుగురం అన్నదన్న. మరి ఇప్పుడు 600 గజాలు ఇస్తామంటున్నారు, మీకు ఓకే కదా? మాకు గజాలు ఎందుకన్నా, మాకు జాబులు లేవు అన్న. నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినాను అన్న. నేను ఇంటర్మీడియట్ మా తమ్ముళ్ళు ఇటంగా డిగ్రీ అంతా పీజీ ఇటంగా చేసిన వాళ్ళు అన్న. జాబులు రాక ఏం చేసినాం, ఇంట్లో 1 ఎకరాల 2 ఎకరాల పూల తోట పెట్టుకొని బతుకుతాం. ఇక్కడ చూడండి మొత్తం యంగర్సే ఉంటారు, మొత్తం యంగర్స్, ఓల్డర్స్ ఎవ్వరు లేరన్న. అందరు చదువుకున్న వాళ్ళే వ్యవసాయం చేస్తున్నాం. మేము ఇంకోటి అన్న చిన్న విషయం, మీరు ఎక్కడన్నా చూడండి అన్న, గుడ్డిమాల్ కపూర్ సమ్ ఎక్కడన్నా చూడండి, మేము నైట్ 12 గంటలకు లేస్తామన్న. మా బాధ ఎవ్వరికి చెప్పుకోలేమన్నా. మేము 12 గంటలకు లేచి నెత్తికి లైట్లు పెట్టుకొని వాన్ వచ్చిన కింద పాములు ఉన్నా ఏమున్నా నైట్ 12 గంటల నుంచి మార్నింగ్ 4 గంటల వరకు పూలు తెంపుతామన్నా. మొత్తం పూలే వేస్తారా? మొత్తం పూలే. నైట్ 12 గంటలకు లేచి నైట్ ఎవ్వరం పండుకోమన్నా. మీరు పోలీస్ డిపార్ట్మెంట్ పెట్రోల్ ఎవరినైనా అడగండి. మేము 12 గంటల నుంచి మార్నింగ్ 4 గంటల వరకు పూలు తెంపి మార్నింగ్ 4 గంటల నుంచి మళ్ళీ గుడ్డిమాల్ కపూర్ పోయి అమ్ముకొని వచ్చి మళ్ళీ ఇంత తిని మళ్ళీ వచ్చి కలుపు అది నీళ్లు పెట్టడం మందు కొట్టుకోవడం ఇదే చేస్తాం. మాకు ఈ రియల్ ఎస్టేట్ ఇవంతా మాకు సంబంధమే లేదన్న. అసలు మాకు బుల్లెట్ ట్రైన్ ఏంటి ఇట్లా నుంచి పోతుందా లేకపోతే ఇదేమన్నా కడతారట ఏందట? అసలు ఏమన్నా ఉందా? డిపిఆర్ ఉందా? డిపిఆర్ మాకు ఏ ఒక నోటీస్ లేదు, ఏం చూపిస్తలేరన్న. నోటీస్ అని ఇచ్చిరా? నోటీస్ లేదు, ఏం లేదన్న. నోటీస్ ఇవ్వలేరు, ఏమి ఇవ్వలేరు. సాటర్డే నైట్ మేమేం చేసినామన్నా, ఒక చిన్న మేమేం చేసినామంటే మాకు పట్ట పాస్బుక్ల కోసం అని చెప్పి ఏ నాయకుని దగ్గరకైనా మాకు న్యాయం అయితే లేదంట అని చెప్పి మేమేం చేసినామన్నా, శాంతియుతంగా ఒక రౌండ్ టెంట్ వేసుకొని మేము కూర్చున్నామన్న. రైతులం తలా 500 వేసుకొని ఆడ కూర్చున్నాం శాంతియుతంగా. మా దగ్గరికి ఏ నాదురు రాలేడు, ఎవరు వచ్చి మాకు ఏం న్యాయం చేయలేదు. మొన్న సాటర్డే నైట్ అన్న ఒకటేసారి 1200 మంది పోలీసులు ఎర్లీ మార్నింగ్ అన్న ఇక్కడ ఉన్న మంత్ర కన్వెన్షన్ హాల్కి వచ్చి ఇట్లా అటాక్ చేసిరు. 4 గంటల నుంచి అటాక్ చేస్తే మా దాంట్లో ఫస్ట్ పవర్ కట్ చేసిరు, కరెంట్ తీసేసారు. విలేజ్ టోటల్ కరెంట్ కట్ చేసేసి ఇప్పుడు ఊర్లో ఎవరైతే ఉంటారో ఫస్ట్ మార్క్ చేసుకొని పోయినారు. ఎవరైతే ఎక్కువ మాట్లాడుతున్నారు అనుకో వాళ్ళ ఇల్లు కాడికి ఐడెంటిఫై చేసుకొని ఒక 5 మంది పోలీసులను పెట్టారు. మొత్తం ఇంటి దగ్గర పెట్టేసారు. ఇంటి దగ్గర పెట్టేసేసి ఇక పెద్దవాళ్ళు మొత్తం అక్కడ చేసేసారు అన్న. మేమేం చేసినాం, 100 మంది మేము టెంట్లోనే వండుకుంటున్నాం అన్న. 10 రోజుల నుంచి నిద్రాహారాలు లేకుండా ఈ టెంట్లోనే వండుకున్నాం. వాన్ వచ్చింది, అప్పుడు వాన్ వచ్చిన గిటంగా మేము అట్లనే చేసినాం అన్న. చలి గిటంగా అట్లనే పడుకున్నాం. ఎర్లీ మార్నింగ్ అటాక్ చేసిన పేరు ఎంఆర్ఓ పేరు లింగమ్మ గౌడ్. లింగం గౌడ్. The number you have dialed. రెస్పాండ్ ఇయ్యరన్నా వాళ్ళు. The number you have. కట్ అవుతుంది ఇది. వేరే నెంబర్. The number you have dialed is currently busy. Please try later. ట్రై చేయండి వేరే నెంబర్ నుంచి ఏమన్నా, ఆ నెంబర్ ట్రై చేయండి. ఒకవేళ లిఫ్ట్ చేస్తే నాకు ఇవ్వండి. ఇప్పుడు కేసులు ఎవరెవరి మీద అయినాయి అమ్మా? కేసులు ఎవరెవరి మీద అయినాయి? సో దాదాపుగా 7 మంది మహిళల మీద ఇంకా చాలా మంది మీద కేసులు పెట్టారు. కేసులు ఎందుకు పెట్టిరంటే మా మీద అటాక్ చేసిరు, పోలీసుల కళ్ళల్లో కారం జల్లిరని. వీళ్ళ మీద దాడి చేస్తే కారం జల్లుతారు, ఇంకేమన్నా చేస్తారు. మరి చేయకపోతే ఏం చేస్తారు? వాళ్ళ భూముల్లోకి మీరు వచ్చి కనీసం గవర్నమెంట్ వాళ్ళతో చర్చలు జరపాలి కదా. ఇప్పుడు ఇవాళ 600 గజాలు ఇస్తామనే ప్రకటన ఎందుకు వచ్చింది? ఇప్పుడు వాళ్ళ భూమే కాదు కదా, వాళ్ళకి సంబంధమే లేదు కదా. మరి 600 గజాలు ఇవ్వాలని ఆలోచన ఎందుకు చేస్తున్నారు? ఏమైందమ్మా, ఏం జరిగింది ఆ రోజు?
ఇప్పుడు మీ మీద కూడా కేసు పెట్టిరా? పెట్టిర్రు సార్, మా మీద కేసు కూడా పెట్టిర్రు. మేము రాత్రి 4 గంటలకు పోయి ఆడపోయి కూర్చుంటే మాకు ఎక్కడ పోనీయలేడు సార్. ఎక్కడ పోనీయకుండా 4 గంటల వరకు కూర్చున్నాం. తిండి లేదు, ఏం లేదు సార్. కరెంట్ పోయింది, అన్ని పోయింది సార్. మేము ఆడ కూర్చుంటే మాకు ఎవరికి పోనీయకుంటే అందరికి గుంజి గుంజి అందులో వ్యాన్లు వేస్తుర్రు. వ్యాన్లు వేస్తుంటే మాకు కాక మిరప పొడి చల్లాం సార్. అయితే మరి మీ మీద ఎందుకు కేసు పెట్టి మీరు దాడి చేసిర్రు సార్ మా మీద. పోలీసు వాళ్ళు దాడి చేసిర్రు. చేస్తే మాకు పట్టి గుంజుతురు, చీరలు గుంజుతురు, కాళ్ళు పట్టి గుంజుతురు. కానీ మాకు ఓప చాలక మేము కారం పొడి చల్లినాం. ఆ దానికే న్యూస్ చేసిర్రు సార్. ఆ న్యూస్ చేసి కేసు చేసిర్రు. మాకు 7 మంది మహిళలకు పట్టుకుపోయారు. భూమి తీసేసుకుంటాడు కదా మొత్తం. మాకు భూమి కావాలనే కొట్లాడుతున్నాం కదా సార్. మాకు కావాలి భూమి. మేము రైతులు, మా ఆధారం మాదే ఉంది, భూమే ఉంది, మాకు ఏం లేదు ఆధారం. బుల్లెట్ ట్రైన్ వస్తుందట, ఫాస్ట్ పోయే ట్రైన్. మాకేమన్నా జీతాలు ఇస్తారా అందులో? మాకు పని చూపెడతారా అందులో? బుల్లెట్ ట్రైన్ వస్తే. హలో హలో సార్, సార్ నమస్తే. నమస్తే లింగం గౌడ్ గారు. సార్ ఒక్క ఎంఆర్ఓ గారు లేరా? ఎంపీడీఓ నెంబర్ అటు ఎంపీడీఓ దట అది. చెప్పమ్మా, ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ వస్తుందటగా. మాకే అందులో ఏమన్నా చూపెడతారా సార్? పనులు గిట్ట ఇప్పుడు ఎయిర్పోర్ట్ పడ్డది, మాకేమన్నా జాబులు ఇచ్చిరా అందులో? మేము ఈ రైతులు ఇళ్ళనే భూమిలోనే కష్టపడి చేస్తున్నాంగా. మాకైతే అక్కడ మా పిల్లలు చదువుకుర్రు, అలా గిట్ట జాబులు లేదు. గులాబీ పూలు తెంపుకొని బతుకుతురు పిల్లలు గిట్ట. మరి మాకు ఆధారం ఉన్నాం కానీ నువ్వు తీసుకుంటున్నావు. బుల్లెట్ ట్రైన్ పడితే ఏం మాకు పని చూపెడతారా అందులో? మాకెక్కడ నూకేస్తారు. మేమేం చేసి బతకాలి? మరి మేము ఎట్లా బతకాలి? మాకే ఆధారం లేదు సార్. మేము ఒక్కటే కోరుకుంటున్నాం, మాకు మా భూమి మాకు కావాలి. మేము అంత వ్యవసాయం చేసి బతుకుతాం. మేము ఎకరానికి 500 గజాలు ఏదో ఇస్తామంటారు. 500 గజాలు ఏం చేసుకోవాలి సార్? పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు. వాళ్ళకి రేపు మేము మీ అమ్మ నాన్నలు ఏం సంపాదించారంటే ఏం చెప్తారు వాళ్ళు? మాకు 500 గజాలు ఇస్తే ఏం సరిపోతుంది సార్? మాకు చాలదు. మా భూమి మాకే కావాలనే కొట్లాడుతున్నాం మేము. అందుకే పోలీసు వాళ్ళకి గిట్ట అదే చెప్తున్నాం. మేము రైతులమ్ము, మాకెందుకు తిప్పలా పెడుతురు మీరు? మాకు మూత్రానికి పోనీయలేరు. మా ఎంబడేమో నలుగురు వచ్చిర్రు ఆడపిల్లలు. మా ఎంబడు ఎక్కడ పోతే అక్కడ వస్తురు వాళ్ళు. మాకు 4 గంటల వరకు ఆకలితో ఉండి మాకు కోపం వచ్చి కారం పొడి జల్లితే అది నూసేసేసి పెద్ద రచ్చ చేస్తారు సార్. మా కారం పొడి జల్లిరు మా పోలీసుల మీద అని కేసు పెట్టిరు. మాకు 7 మంది మహిళల మీద కేసు పెట్టిరు. మాకు తీసుకుపోయారు. అక్కడ నైట్ మొత్తం ఉంచుకురు. తెల్లారి మా చెల్లెలకి ఏమో హార్ట్ అటాక్ వచ్చింది ఆడనే పోలీస్ స్టేషన్ లో. మా చెల్లెలకి ఇక్కడ లేదు, హాస్పిటల్కి వెళ్ళి ఇంటికాడ ఉంది. ఆడికి వచ్చింది. వాళ్ళ ఆమెకి ఏడసుకుంటా తీసుకొని వచ్చినాం. మేము తీసుకొని వచ్చి సంచార్ల హాస్పిటల్లో గ్లూకోజ్ ఎక్కించినాం. 4 గంటలకు వచ్చింది. తిండి లేదు, తిప్పలేదు మాకు ఆడ తీసుకుపోయినాక. బలవంతం పెట్టి ఇక్కడ నుంచి తీసుకోవాలని ట్రై చేస్తే ఎట్లా, ఏం చేస్తారు మరి? మాకు బలవంతంగా తీసుకుపోయి ఆడపడేస్తారు సార్. మాకేం ఆధారం చూపెడతారు? మరి ఆధారం చూపెట్టి తీసుకుపోతే తీసుకుపోమన్నాడు సార్. మరి మాకే ఆధారం లేదు. ఇదే రైతులు ఇదే భూమి చేసుకొని బతుకుతున్నాం మేము. ఇంకా ఏడపోయి బతకాలి. ఎన్ని ఎకరాలు ఉందమ్మా మీకు? ఎకరమే ఉంది సార్. మేము ముగ్గురం అక్కడ ఉంది రోడ్కు సార్. లేబర్ కాలనీ అక్కడ రోడ్. గులాబీ చెట్లే ఉన్నాయి సార్. గులాబీ చెట్లే ఉన్నాయి. ఎకరం పోతే పరిస్థితి ఏం లేదు సార్. మాకు ఎకరం పోతే ఎకరం భూమిలో ఎంత వస్తుంది మీకు? ఏంది ఎన్నిసార్లు పండిస్తారు ఒకసారి? గులాబీ చెట్లు అయితే ఇప్పుడు 5 సంవత్సరాల దాకా తెంపొచ్చు సార్. 5 సంవత్సరాల దాకా తెంపొచ్చు. సంవత్సరానికి ఎంత వస్తుంది? ఎన్ని పూస్తాయి? ఎంత అమ్ముతారు? ఎంత వస్తుంది మీకు? వస్తుంది సార్. నెలకు 40,000, 60,000, 30,000. మనం ఎంత కష్టపడితే అంత వస్తుంది. ఆదాయం అయితే అంతే వస్తుంది. అందులో ఖర్చులు బొంగ మింగలితే మనది, లేకపోతే మళ్ళీ కూలికి పోవాలి మేము. అంతే మా పరిస్థితి అంతా. ఇంకెవరమ్మా మీ మీద కూడా అయిందా కేసు? అవును సార్, మా మీద. నువ్వు కూడా కారం చల్లిన? కారం చల్లిన, అందుకే డీసీపీ మీద కారం చల్లిరనే వేసుకోపోయారు సార్. ఫస్ట్ ఏమో పొద్దుగల నరసింహన్ కొట్టిరు సార్. కొట్టినప్పుడు మేము ఇడిపియని కొద్ది మా గిట మస్తు గుద్దిరు. మోగ పోలీసు వాళ్ళు ఆడుకోలేదు, మస్తు గుద్దిరు సార్. కుదిన తర్వాత 4 గంటల వరకు మేము మూత్రం పోతే గిట వెనక పోలీసు వాళ్ళు సార్, లేడీస్ పోలీసు వాళ్ళు. మేము నిలబడదాం, ఈడ మూత్రం పోయమన్నారు టెంట్ కింద సార్. లేడీస్ పోలీసు వాళ్ళు పోనీయలేరు సార్. మాకు చిన్న పిల్లలు ఉన్నారు ఇంట్లో, బాలేంతలు ఉన్నారు. వాళ్ళకి తిండి లేదు సార్, నీళ్లు లేదు మాకు తాగేనికి. మేము ఇంటికి పోతుంటే వేసుకొని పోయి సార్, కారం కొట్టిరని వేసుకొని పోయి. మా మీద అందరు ఒకటేసారి ఎగబడి సార్ కొట్టేనికి. మోగ పోలీసు వాళ్ళు కాలు పట్టి గుంచురు, చీరలు పట్టి గుంచురు, లంగాలు పట్టి గుంచురు. ఓపజలాగా మేము 9 రోజులు వాళ్ళనే ఉన్నాం, వంట చేసుకొని తిన్నాం. కారం పొడి తీసుకొచ్చి చల్లినాం సార్. మాకు ఓర్వాలక చల్లినాం సార్. మేము ఆ కారం పొడి కేసే చేస్తురు కానీ మాకు అదే ఎక్కువ భయం చెప్తురు. కానీ మా భూమి దగ్గర నుంచి ఎక్కువ మాట్లాడతలేరు సార్. ఎవరు ఏ నాయకుడు మాట్లాడతలేరు చూడు.
మీకు ఎన్ని ఎకరాలు ఉందమ్మా? మాది ముగ్గురు అన్నదమ్ములు సార్, మేము 3 ఎకరాలు ఉంటుంది అందులోనే చేసుకుని ఎకరం అందులోనే చేసుకొని బతుకుతున్నాం సార్. పోనీకి తవ్వలేదు, మొత్తం ఆడబడ్డది సార్ మా చెట్లు. ఆ జాలి గోడ నూకేసిరు, మొత్తం చెట్లు ఉన్నాయి అలా మీ భూమిలో? ఉన్నాయి సార్, ఇప్పుడు ఉన్నాయి చెట్లు ఉన్నాయి. మొత్తం 3 రోజుల నుంచి అందులో పోనీకి తవ్వలేదు సార్. మోటార్ చాలు చేద్దాం అంటే లేదు, పూలు తెందామంటే లేదు. మొత్తం ఆగం చేసి మేము కూరగాయలు తెచ్చుకోవాలంటే గిట్ట భయం సార్. మేము ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాలంటే భయం సార్. ఇట్లా చేస్తున్నారు మాకు పోలీసులు, బయటికి వెళ్ళని ఇస్తలేదు, వెళ్తే భయం సార్ పోలీసు వాళ్ళకి. మరి ఇప్పుడు ఫెన్సింగ్ వేసిరు కదా, ఇప్పుడు మరి మీరు ఎట్లా బతకాలన్నట, ఏం తినాలన్నట? మరి సార్ మేము ఎట్లా బతకాలి, ఎట్లా చేస్తారు? రేవంత్ రెడ్డికి తెలుస్తలేదా? ఎట్లా తింటారు వాళ్ళు? మార్కెట్ ఎట్లా తెచ్చుకుంటారు? నీళ్ళు ఎట్లా తెచ్చుకుంటారు? కరెంట్ ఇవ్వలేరు. చిన్న చిన్న పిల్లలకు 2 రోజులు అన్నం లేదు, మాకు లేదు. మాకేమో మైనాబాద్ పోలీస్ స్టేషన్ లో వేసి 5 గంటల వరకు ఉంచిరు. రాత్రి అంతా నీళ్లు లేదు, అన్నం లేదు సార్. ముఖ్యమంత్రి అంటుండు బుల్లెట్ ట్రైన్ అంటుండు. బుల్లెట్ ట్రైన్ ఏమో వాళ్ళ మోడీ అక్కడి నుంచి కేంద్రం వాళ్ళు పంపించిందే. భూమిలోనే ఉన్నదా సార్ ఆ మెట్రో రైలు? 600 ఎకరాలనే తిరుగుతుందా సార్ మెట్రో రైలు? ఏడా లేదా సార్? బాధ కూడా ఇక్కడికి వెళ్ళి ఇక్కడనే తిరుగుతా సార్. మా పేదవాళ్ళ భూమిలోనే తిరుగుతుందా? పక్కక లేదా? ఎయిర్పోర్ట్ లో ఉన్నదంటారు సార్. 5000 ఎకరాలు ఉన్నదంట, అండ్లో వేస్తే కాదా బుల్లెట్లే? ఇప్పుడు బాధగూడెం పొలంలోనే ఉన్నదా సార్ బుల్లెట్లే? ఎట్లా రేవంత్ రెడ్డి మరి మీరు ఓట్లేసి గెలిపించిన ఆయనే కదా ముఖ్యమంత్రి? అదే సార్, మేము ఓటు వేసి గెలిపిస్తే మాకు ఏం న్యాయం వేస్తున్నాం? ఈ న్యాయమా మాది? మాకు ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టు ఉన్నాయమ్మా. మేము ఏడబోయి బతకాలి. ఈ 3 రోజుల నుంచి మాకు నీళ్ళు లేక తిండి లేక మా పరిస్థితి చూస్తలేడు ఆయన. ఎమ్మెల్యే వచ్చిండా? ఎమ్మెల్యే రాలేదు సార్. వచ్చి 2 సంవత్సరం 3 సంవత్సరం కింద వచ్చిండు, మీటింగ్ పెట్టిండు సార్. మీటింగ్ లోనే గట్ల గోట్లాడి పోయిండు. పట్టాలు ఇవ్వకుంటే మీ చెప్పులు మేడకేసి కొట్టిండు అన్నాడు. ఇంత హామీ ఇచ్చి ఇప్పుడు ఎందుకు వస్తలేదు? ఇప్పుడు 10 రోజుల నుంచి మేము టెంట్ వేసి కూర్చున్నాం సార్. మేము దీక్ష చేసినాం, ఎందుకు వస్తలేదు? చూడలేవని రావాలే కదా. ఇంకెవరైనా మాట్లాడతారా లేడీస్ ఎవరైనా? ఇటు రామ్మా, మీది ఎన్ని ఎకరాలు ఉంది? మాకు సార్ 2 ఎకరాలు. 2 ఎకరాలు ఉందా? సో ఎన్నేళ్ళ నుంచి సాగు చేస్తున్నారు మీరు? అందరిలో కొంచెం పెద్ద మనుషులు ఎక్కున్నారు. మీరు ఎన్నేళ్ళ నుంచి సాగు చేస్తున్నారు? తాత ముత్తాతల నుంచి అదే చేస్తారు సార్. అదే భూమిలో ఉండరా? అదే భూమిలో ఉన్నాం సార్. అసలు ఎవరిది భూమి? ఈ భూమి మాదే సార్. గవర్నమెంట్ ఇది మాదంటుందిగా. గవర్నమెంట్ అద్రగడంగా వచ్చి మాది అంటారు. గుంజుకుందామని, మమ్మల్ని చంపుదామని. మమ్మల్ని బయలును కాలే వాళ్ళు గుంజుకుంటే అయిపోతుంది. ఇక మేము ఉండము, అడగం, అంతే సార్. మా బతుకులు మొత్తం మట్టిపాలు చేస్తారు సార్. మమ్మల్ని బాధ పెడుతురు సార్. మమ్మల్ని పెట్టిన బాధ అంటే మామూలుగా కదాలు మాకు మా ఉసురు ముడుతుంది సార్. మా పిల్లలు ఉసురు మా ఉసురు ముడుతుంది. మా పిల్లలు మేము ఎంత ఏడుస్తున్నామో తెలియదు 15 రోజుల నుంచి. ఆ టెంట్ కింద చలికి వండుకురు పిల్లలు. బాధ పడుతున్నాం సార్. మా పిల్లలు ఆడపిల్లలు ఇంటుండి ఒకరిని పట్టుకొని ఎవరు ఏడుస్తారు? మన ఆస్తికి అట్లా గుంజుకుంటుండు, మనం ఎట్లా బతకాలని ఏడుస్తారు సార్. బాధ అంటే బాధ పెడుతురు సార్. వాళ్ళు వచ్చి మమ్మల్ని మాకు ఏదో భూమి చేసేది, చేనులో చేసేది, ఇంట్లో చేసేది అంతే తెలుసు, కానీ మాకు ఇంకోటి తెలియదు సార్. మా పిల్లలు పోయి ఆ పూలు అమ్ముకొని ఇంత ఉప్పుతోకి తెస్తే చేసుకొని బతుకుతాం సార్. మా పిల్లలకు కూడా కొలువులు లేవు. భూమి తప్ప ఏది లేదు సార్ మాకు ఇక ఆదాయము. ఎందుకు మరి ప్రభుత్వాలు మన వైపు ఉండాలి కదా, ఎందుకు ఇట్లా చేస్తున్నాయి? అద్రగాడం చేస్తారు సారు. మా దగ్గర గుంజుకొని మళ్ళీ ట్రైన్ వేస్తామంటారు, అది వేస్తామంటారు. మమ్మల్ని భయపట్టిస్తారు సారు. మా పండుకొని ఏడితే పక్కన అంతున్నాయి సార్. మా ఏడుపాల కాళ్ళు కడగనికి కన్నీరు అయిపోతుంది సారు. మా బాధ చెప్పుకోలేకుండా అయిపోతుంది సారు. మాకు మీరు వచ్చి ఏదో చేస్తారు మాకు, కానీ అలా అయితే వస్తలేదు సారు. రాజ్యం చేసిన ఓట్లు వేయించుకున్నాడు, మళ్ళీ ఎగేస్తా అంతుండు. ఇక ఓట్లు వేయించుకుంటే ఎగేస్తా అంతుండు మమ్మల్ని సారు. మా బాధ అంటే ఇక చెప్పలేని బాధ సారు. మా పిల్లలు అది మాది, మా కోడల్ని కూడా టౌన్ కట్టుకపోయి రుట్టిగానే. బుడ్డ పిల్ల తల్లి పిల్లగాడి ఇంటికి ఏడుస్తుండు, ఆ పిల్లనేమో టౌన్లో ఉంది. నా మగని పట్టుకపోయి ముసలాయన అవ్వండి. వంట వండుకుంటున్నారా? ఏమా ఎంత ఉంటది మీ ఏజ్? ఎంత ఉంటది? నాది 65 ఉంటుంది సార్. ఎన్నేళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నావు? మా తాతల నుంచి చేస్తున్నాం. నువ్వెన్నేళ్ళ నుంచి చేస్తున్నావే? నా ఏజ్ 65 ఏళ్ళ అప్పటి నుంచి అదే భూమిలో? అదే భూమిలో సార్. కొత్తగా ఏం మీరు పోయి ఏం లేదు, కొత్తగా ఏం లేదు. మా నాయన చేసింది. మీ నాయన చేసిన భూమే? మీ నాయన చేసిండు, మీ తాత కూడా చేసిండా? మా తాత కూడా చేసిండు. ఈ కొత్త సంవత్సరం ఏం కాదు, పాత సంవత్సరమే. వాళ్ళు కావాలని చేస్తారు అంతే. అట్లా చేనులు కూడా చూస్తాను. 4 ఎకరాలు ఉంది మీకు? 4 ఎకరాలు పూలతోటి మొత్తం పూలే. మొత్తం అంతా ఏం ఖతం చేసిరా? మొత్తం చంపేసారు. దేంతో తాటతోని పొగలు కొట్టినకే ఇట్లా అది చేసారుగా, నూకేసారు.
ఎందుకంటే ఆ సైడ్ లో మొత్తం అట్లా చేసారు. ఇక్కడ ఖరాబ్ కాలే, అక్కడ ఖరాబ్ చేసారు. మరి ఎందుకు మరి మీ భూముల మీద పడ్డారు? మరి డెవలప్మెంట్ అంటారు కదా. వాళ్ళ ఇష్టం అంటే ఈ ట్రైన్ వేస్తే మొత్తం అందరికి ఉపయోగపడుతుంది. మాకేం ఉపయోగపడుతుంది సార్? అందరికి ఉపయోగపడతారు. మాకు ఎందుకు మా కొలువులు రాదు, మా కొడుకులు అందరూ ఈ కొలువులు ఏం లేవు, ఇదే కొలువుతో బతురు. పూలు తెంపుకోవాలి. ఎయిర్పోర్ట్ భూములని మీయే కదా అప్పుడు ఇచ్చినాయి. అప్పుడు ఇచ్చి మనోళ్ళే. అప్పుడు ఆ లాగమయ్యారు అంటే మమ్మల్ని కూడా ఆగం చేస్తారు. అట్లా ఆగమాగం చేస్తారు. ఇప్పుడు బిడ్డ పెళ్ళికి 4 బిడ్డలు నాకు. ఇప్పుడు బిడ్డలు మా తమ్ముని బిడ్డలు 4 ఆడు ఏం అమ్మాలి, ఏం చేయాలి? 500 గజాలు ఇస్తే ఏం అమ్ముతాడు ఆడు? అందులోకి ఏం అమ్ముతాడు? ఆడేం తింటాడు? ఏం పిల్లలకి ఏం పెడతాడు? కూడా ఇచ్చుకోస్తాడు, ఆపోతాడా? 500 గజాలు అంటే ఆడు వస్తాడు, ఆవడం పిల్లలు తీసుకోపనికి అంత అధ్వానం సార్. ఆగమాగం. తెచ్చిరా కాపీలు అవి? మా చెట్లు చూడాలి సార్. వస్తా ఆడికే వస్తా. ఇప్పుడు ఏందన్నా మీ ఉన్నాయా అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయా వీళ్ళ చేతిలో? నక్ష ఇది విలేజ్ నక్ష 1954 ఇది. ఈ నక్ష ఇంప్లిమెంట్ కాలే అంటాడు ఆయన కలెక్టర్ గా. ఇది ఇంప్లిమెంట్ కాలేదంటాడు. కానీ ఇంకో ఇట్లా స్టాంపులు సిగ్నేచర్ చూడండి అన్న, మేము చేసినాం అన్న ఇవి చూడండి. అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే, సెంట్రల్ సర్వే ఆఫీస్, సర్వే భవన్, హైదరాబాద్. ఓకే, సంవత్సరం ఉందా ఇది? ఎప్పటిదో పాతదన్న, పురాతన 1954. సరే అన్న, అది ఇంప్లిమేషన్ కాలేదు ఒకటే. ఇది కాపీ ఇచ్చినట్టున్నారు కదా మీకు 2022లో. మరి వాళ్ళు ఇచ్చిందే కదా ఇది, ల్యాండ్ రికార్డ్స్ నుంచి. అయితే ఇది ఇంప్లిమేషన్ కాలే అంటారు అన్న. ఏం కనబడుతుంది? సర్వే నెంబర్ 62 ఇది ఒకటి మాత్రమే ఉంది, 28 ఇక్కడ ఉంది. ఈ రెండే కలిపి వాళ్ళు ఇటు నుంచి ఇది మొత్తం. ఇప్పుడు ఈ సర్వే నెంబర్లు అన్ని ఉన్నాయా? 29, 30, 31 ఇదన్నీ అన్ని ఉన్నాయి. మాకు రికార్డ్ అయింది. ఇప్పుడు ఇదంతా రికార్డ్స్ ఏముంది? ఇదంతా సర్వే రికార్డ్ ప్రకారం మొత్తం అయింది. ఎంజాయ్మెంట్ రైతులం ఉన్నాం. సరే అన్న, ఇదంతా ఈయన ఏమంటుండు, ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్, ఇంప్లిమేషన్ కాలే ఈ మ్యాప్ అంటుండు. సరే, ఆయన బుల్లెట్ ట్రైన్ కుంగో మాకు తీసి చూపెట్టిండు. బుల్లెట్ ట్రైన్ అంట. స్కెచ్ షోయింగ్ ద ల్యాండ్ ప్రపోజ్డ్ ఫర్ బుల్లెట్ ట్రైన్ మెట్రో బస్ టెర్మినల్ బహదూర్గూడ విలేజ్ ఆఫ్ శంషాబాద్ మండల్. ఆయన చూపించింది ఇది. సరే, మరి ఇది ఇంప్లిమేషన్ కానప్పుడు దీని ప్రకారం ఎందుకు తీసుకుంటున్నావు? ఇదంతా నువ్వు 62 డేస్ తీసుకోవాలి కదా. మరి ఎందుకు ఉంది? మరి 48, 48, 45, 44 సర్వే నెంబర్. ఇది ఇంప్లిమేషన్ కాలేదు. రెడ్ మార్క్ వేసినట్టు 62 అని చిన్నగా ఇంకా షిర్కేసిన. అది కూడా చెప్తానా, ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐఏఎస్ రంగారెడ్డి డిస్టిక్ 10వ పౌరుడు ఫస్ట్ పోయినప్పుడు 62 లేవు. మేము 100 మంది ఉన్నాం రైతులం, ఈ 62 లేవు. మేము అడిగినాం, అన్నాను సరే నువ్వు అంటున్నావు ఈ అన్నిట్లో 62 లేదంటే పర్సన్ అయిపోయింది, సైలెంట్ అయిపోయింది. కలెక్టర్ నారాయణ రెడ్డి సెకండ్ టైం మీటింగ్ పెట్టినప్పుడు ఇంకో ఈ 62 వేసి పెట్టిండు మొత్తం. అన్ని వేసిండనా. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండి అబద్ధం మాట్లాడాను. ఒక రంగారెడ్డి డిస్టిక్ మాకు ఫస్ట్ చూపించినప్పుడు ఇంట్లో లేదన్నా. ఆయన అడిగినాం, ఆయన షాక్ అయిపోయి సైలెంట్ అయిపోయిండు. సెకండ్ పోయినప్పుడు ఇవన్నీ చేసి పెట్టిండు అన్న. అప్పుడు చూపించినప్పుడు లేదు సార్, ఇప్పుడు చూపించినప్పుడు ఉందంటే సైలెంట్ అయిపోయింది. నా పాయింట్ ఇంకోటి, 22A కింద నిషేధిత జాబితాలో ఇదంతా 650 ఎకరాలు ఎందుకు ప్రొహిబిటెడ్ లో ఉంది? ఎందుకున్నదని మాకే తెలియదు అన్న. అప్పటి నుంచి అట్నే ఇది 2016 వరకు రిజిస్ట్రేషన్ అయినాయి, డాక్యుమెంట్లు ఉన్నాయి, బ్యాంక్ లోన్లు ఉన్నాయి. మాకు దళిత బంధు అవి ఏమంటారు స్కీమ్, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పంట నష్ట పరిహారం గిట్ట వచ్చింది. అవన్నీ ఎందుకు వచ్చినాయి? మరి రైతు భరోసా వస్తలేదు. రైతు భరోసా రావట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అన్న? ఏబీ లేవు అప్పటి నుంచి ఆన్లైన్ పెట్టినాక అప్పటి నుంచి రాకుండా కేసీఆర్ ఆన్లైన్ లో పెట్టిండు. అప్పటి నుంచి రాకుండా అంతకుముందు ఆన్లైన్ అన్ని వచ్చినాయి. కేసీఆర్ అయితే అన్ని వచ్చినాయి. కేసీఆర్ అయితే ఎప్పుడైతే వచ్చిండో అప్పుడు రాకుండా ఎవరు లేరా? సేమ్ ఆ మ్యాప్ ఇది మాత్రం మీకు కంపల్సరీ చెప్తున్నా. ఇంకో ఇక్కడ సయ్యద్ కూడా ల్యాండ్ ఉందా, ఇది లవాన్ పొలం. ఇవి ఈడంగా ఇట్లా తీసుకపోయి మ్యాప్ చూపిస్తుండు మాకు. ఇది మొత్తం అమ్ముకుంటారు అన్న, హెచ్ఎండి లేఅవుట్ చేసి అమ్ముకుంటారు వాళ్ళు 100%. ఇది ఇక్కడ సయ్యద్ కూడా వస్తుంది. బుల్లెట్ ట్రైన్ టెర్మినల్ లేకపోతే ఇది ఏందన్నట్టు? టర్మినల్ అని చెప్తుండనా, టర్మినల్ అని చెప్తుండు. ట్రాక్ ఏమో అట్లా అవుతుందనా, ఇదేమో టెర్మినల్ అని చెప్తుండు మాకు. కానీ కాదు, సరే టెర్మినల్ అనా, ఓకే మేము రైట్, మేము ఒప్పుకుంటాం టెర్మినల్ కి, మేము కూడా రెడీ. మాకు ఇట్లా అధికారంగా ఒక లెటర్ చూపెట్టమని. బాదురుగూడలో 650 ఎకరాలు ఇంకో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిందని చూపెట్టమను. ఓకే మేము సైలెంట్ వెళ్ళిపోతాం ఇప్పుడే ఇక్కడ నుంచి. అదెందుకు చూపెట్టలేదు? నేను ఏమంటున్నా, ఒకసారి తెచ్చిరా ఏమన్నా మీ దగ్గర ఉన్నాయి? ఎవరైనా వచ్చిరా? మేము కోర్టుకి వెళ్ళామన్నా. ఫస్ట్ 19 మంది బూత్ అసలు ఉన్నాయి, అవి ఉన్నాయి. ఫస్ట్ ఏమో వాళ్ళు వెళ్ళారు, తర్వాత ఇంకింత మంది వెళ్ళారు. మేము రైతులం అందరం, రైతులు అందరూ
ఫస్ట్ వెళ్ళిరు, సెకండ్ వెళ్ళినాము. మేము ఎంత మంది పోతే అందరు స్టెటోస్కోప్ ఆర్డర్ వచ్చింది, అన్ని వచ్చినాయి. స్టేటస్ ఆర్డర్ కూడా ఉందా కొన్ని భూములకి? ఉన్నాయి ఇవే. ఇప్పుడు ఈ భూమికి ఉన్నదన్నా ఇతని పేరు మీద రైతు, ఇతనే ఇతని స్టెటోస్కోప్ ఇప్పుడు నేను నిలబడ్డ భూమి ఎవరిది? ఇతనికి ఆర్డర్ కిట్ ఉంది ఆల్రెడీ. ఇప్పుడు ఇప్పుడు మనం ఫెన్సింగ్ లోపల ఉన్నావా అవతల ఉన్నావా? లోపలనే ఉన్నాము. ఈ ల్యాండ్ కూడా నాదే. సెటప్ ఇది కూడా పోతుందా? ఏసీబీ కూడా పోతుందా? అంటే ఏసీకి మార్క్ ఇచ్చారు, అక్కడ నుండి ఆయన ఇళ్ల స్థలం కోసం ల్యాండ్ ఇడ్స్ పెట్టారు. ల్యాండ్ ఇడ్స్ పెట్టారు. ఇది ఉంది కదా, ఇక తండది ఇట్లా తిరిగింది చూడండి. ఏసీపీ వదిలేసేసిరు ఇక్కడ. ఏసీబీ ఇల్లు అటు ఇగో ఇది తండ ఉంటది, ఇగో ఇది వదిలేసేసారు. ఈ తండ స్ట్రేట్ ఉంది కదా ఇట్లా, ఈ తండ స్ట్రేట్ ఇట్లా ఉంది, ఈ పేపర్ లో లాగా ఉన్నది. ఇట్లా ఎల్లు తీసుకుని చూడండి తీసుకున్నాడు. అక్కడ నుండి ఒకటి వచ్చి ఆయన ఇడ్స్ పెట్టారు. ఎంజాయ్మెంట్ సర్వే రిపోర్ట్ చేసి టీపన్ గిడ తయారు చేశారు అన్న. టీపన్ గిడ ఎందుకు తయారు చేశారు? వెంకటేష్ గౌడ్ అనే రైతు, ఈయన టీపన్ తయారు చేశారు మొత్తం. టీపన్ గిట మాకు పట్టా పాస్బుక్ కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి పట్టా పాస్బుక్లు గిట్ ఇచ్చారు. సబితేంద్రరెడ్డి ఉన్నప్పుడు కొంతమంది పట్టా పాస్బుక్లు పాత గిట్ ఉన్నాయి, చూపిస్తా అవి గిట. అందరి పేరు మీద టీపన్లు ఉన్నాయా? అందరి రైతులు అందరి టీపన్లు. మాకు సరే గవర్నమెంట్ ల్యాండ్ ఎందుకు చేసారు టీపన్? మాకు అందరు ఓవర్ భూములు ఉన్నది. ఈ ఎంజాయ్మెంట్ సర్వే రిపోర్ట్ ఇదంతా. ఇది యాక్చువల్ ఏంటంటే ముస్లిం ప్రాపర్టీ ల్యాండ్ అన్న. ఇక్కడ ఇవి గిట్ ఉన్నాయి చూడండి మీరు గిట. గవర్నమెంట్ ల్యాండ్ కాదు, పట్టా ల్యాండ్. ముస్లిం సీలింగ్ ఏమన్నా పోయిందా? సీలింగ్ ఏం పోలే అన్న. లతీసా ఉన్నీసా బేగం పేరు మీద పట్టానా, మేము కబ్జాలలో ఉన్నామా? ఇంకో లతీసా ఉన్నీసా బేగం ఆమె పేరు మీద ఉన్నప్పుడు ఇక్కడ అన్ని ఇంకో 61, 62, 63 ఉన్నాయి. వీళ్ళు వచ్చినాక సృష్టించారు 28, 62 అన్నది కొత్త సృష్టి. ఎందుకు సృష్టించారు అన్నది మనకి కూడా తెలియదు ఎవరికి. అన్ని మొత్తం ఆమె పేరు మీద ఆమె ల్యాండ్ కాబట్టి ఆమె పేరు మీద. మరి ఇప్పుడు 76 ఎందుకు వచ్చినాయి? 76 సర్వే నెంబర్లో చూపిస్తుంది, మిగతా ఎందుకు ఉన్నాయి? ఇప్పుడు నక్షల మరి 76 లేవు కదా. ఇవన్నీ టీపన్లే. ప్రతి ఒక్క మనిషికి ఎంజాయ్మెంట్ సర్వే చేసినప్పుడు క్లియర్ కట్ చేసారు, ఎంతకంటే ఇంచు డిఫరెంట్ రాలేదు. దాన్ని పట్టుకొని ఇప్పుడు పట్టా పాస్బుక్లు ఇచ్చినా ఈజీ అయిపోతాయి. ఎవరికి ఎటువంటి టీపన్ ప్రతి. ఇప్పుడు ఇంకొక పాయింట్, ఇప్పుడు 111 జీవో కదా, టెర్మినల్ కట్టాలంటే ఫ్లోర్లు ఇవన్నీ కట్టాలి కదా, మరి ఎట్లా? జీవో ఎత్తేస్తామంటున్నారా? దీని సపరేట్ గా వెంచర్ చేసి మీకు 500 గజాలు ఇస్తామంటారు. ఇప్పుడు జీవో అనేది మొత్తం అంతా ఒకటే భూభాగానికి ఉంటది కదా, సపరేట్ గా తీసేయడం ఎట్లా కుదురుతుంది? ఆ సుప్రీంకోర్టులో కేసు ఉన్నది, ఆ వ్యవహారం ఉన్నది, ఎట్లా సాధ్యం అవుతుంది? రామరామాన్ని ముత్తుకునేది అది. నువ్వు లేనప్పుడు నువ్వు ఎట్లా తీసేస్తావు? మేము 101 ఏమో మాకు ఇంప్లిమెంటేషన్ లేదని, నాకు ఇంప్లిమెంటేషన్ లేదంటావు. 76 వరకు నీకు ఇంప్లిమెంటేషన్ నీకు ఎట్లా వచ్చింది? మిగతా ఏముందో చూపెట్టమని మేము ఆడియోను వీళ్ళని కోరితే మననేమో ఎక్కడక్కడ బంధించి ఆడియో వచ్చి ఒక్కసారి మాట్లాడాడు. మేము అడిగేటకలా పేపర్ చూపిస్తాకలా కథ ఇంకా మళ్ళీ పోయిండు. మళ్ళీ వస్తే మాట్లాడు. టెంట్ కిందకి వెళ్ళి ఎవరు కదిలినా వేసుకొని పోతుండు. టెంట్ కిందకి వెళ్ళి ఎవరు గొంతు వాయిస్తురో అలా నొక్కుతుండు. అని మాత్రం ఎత్తుకోపోతురు, బస్సులు వేసుకొని పోతున్నారు వరకు. లక్ష కంటే ముందు ఏముందో. హలో సార్, పురుషోత్తం రెడ్డి సార్, నమస్తే. సార్ ఏం లేదు, ఒక చిన్న వీడియో చేస్తున్నా. ఈ 111 జీవో ఏరియాలో ఇది మన నిన్న మొన్న గొడవ జరిగింది కదా, బహదూర్గూడ విలేజ్, శంషాబాద్ మండల్. 111 జీవోనే కదా ఇదంతా. అయితే ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఈ బుల్లెట్ ట్రైన్ టెర్మినల్ ఒకటి, బస్ టెర్మినల్ ఒకటి, మెట్రో టెర్మినల్ ఒకటి వేస్తారట. అదే ఇదే ఇప్పుడు ఈ ఏరియాలో. అయితే గవర్నమెంట్ వచ్చి నిన్నంతా ఇది ఫెన్సింగ్ వేసింది 650 ఎకరాలకి. ఇప్పుడు ఇక్కడ ఉన్న రైతులేమో కొట్లాడుతున్నారు. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు జీవో మీద పనిచేసారు కాబట్టి ఈ పర్టికులర్ ఈ ఒక్క బిట్టు వరకు వీళ్ళు హెచ్ఎండిఏ పర్మిషన్ తీసుకొని మీకు ఇలా 600 గజాల చొప్పున మీకు ఇస్తాం, లేఅవుట్ చేసి ఇక మిగతా అంతా టెర్మినల్లకు వాడుకుంటామని అంటున్నారు. ఇది సాధ్యమైద్దా? జీవో అనేది మొత్తానికి ఉంటుంది కదా? అది ఇంపాసిబుల్. ఇంతకుముందు కేసీఆర్ కూడా గట్టినే కూర్చుండు. అవన్నీ సాధ్యంగా అనుకోండి. ఇప్పుడు అంటే సపరేట్ ఈ 650 ఎకరాలని జీవో నుంచి తొలగించడానికి అవకాశం ఏమైనా ఉందా? అది ఇంపాసిబుల్ అన్న. జడ్జ్మెంట్ ఇచ్చింది ప్రికాషనరీ ప్రిన్సిపల్ కదా. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే ఏమని జడ్జిమెంట్ ఇచ్చింది, ఎందుకు కాదన్నది? అట్లా కాదు ఇప్పుడు నేను ఓకే ఇప్పుడు సిచ్యువేషన్ లో కాదు కానీ ఓకే రేపు అయితే ఐ కెన్. సో సాధ్యం అయితే కాదు ఇది, ఇంపాసిబుల్. నువ్వు బండ గుర్తు రాసుకో. మరి ఎట్లా మరి? ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ అని అదని ఇదని పెద్ద ప్రచారమే చేస్తున్నారు. కూస్తారన్న అనగానే అయ్యిందా? కేసీఆర్ కూడా మస్తు కూర్చోండి కదా. ఓకే అయ్యిందా? కాలే, అప్పుడు చెప్పలే. అవును కాదన్నారు మీరు.
ఇప్పుడు కూడా అంతే చెప్తా, ఎందుకంటే సుప్రీం కోర్ట్ ఆర్డర్ ఇస్ ఫైనల్. ఓకే. దాన్ని అందులో అది ఒక సింగిల్ జడ్జి కాదు, ఇద్దరు జడ్జెస్ తో కూడిన ధర్మాసనం. ఓకే. అది వీళ్ళెవరు మధ్యన ఈ ఐఏఎస్ లో ఎవరు, పాలిటిషియన్స్ ఎవరు, ఓకే. వాళ్ళకున్న మ్యాండేట్ ఏంటి, దే కాంట్ డు ఇట్. రైట్ అన్న, థ్యాంక్ యూ. ప్రజల్ని గోల్ తిప్పుతుంటారు, అది వేరే ఇష్యూ. అదే ఓకే. రైట్. రేపు రావాలంటే రేపు మాట్లాడదాం, నేను వస్తాను. థ్యాంక్ యూ. ఓకే అన్న, థ్యాంక్ యూ. సో ఇది ఎన్విరాన్మెంటలిస్టీనా పర్యావరణవేత్త పురుషోత్తం రెడ్డి గారు. 311 జీవో మీద వీళ్ళు చాలా పెద్ద ఎత్తున పనిచేసారు, సెమినార్స్, సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది కూడా వీళ్ళే. వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు 311 జీవో పరిధిలో మీరు సపరేట్గా దాన్ని 311 జీవోకి సపరేట్ చేసి హెచ్ఎండి నుంచి పర్మిషన్ తేవడం అన్నది ఇంపాసిబుల్. సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన గత జడ్జిమెంట్ ఉన్నది, ఆ జడ్జిమెంట్ని కాదని మీరు ఏం చేయడానికి వీల్లేదు. రేవంత్ రెడ్డే కాదు, బుల్లెట్ ట్రైన్ తీసుకొస్తున్న నరేంద్ర మోదీ కూడా చేసేది ఏం లేదు. మరి ఎందుకు ఇది బుల్లెట్ ట్రైన్ అని పేరు పెట్టి ఫెన్సింగ్ వేస్తున్నారు అంటే ఎవరికో ఇవ్వబోతున్నారు ఈ భూమి అంతా. సో ఇది ఒక భయంకరమైన కుట్ర. అందుకే మనం అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే 311 జీవో పరిధిలో ఉన్న భూమిలో బుల్లెట్ ట్రైన్ ఏ రకంగా తీసుకొస్తావు, మెట్రో టెర్మినల్ ఎట్లా కడతావు, బస్ టెర్మినల్ ఎట్లా కడతావు, అండ్ వీళ్ళకి 96 ఎకరాల్లో మనిషి 600 గజాల చొప్పున భూమి ఎట్లా ఇస్తావు, వాళ్ళు ఎట్లా ఇల్లు కట్టుకుంటారు. ఇక్కడ కట్టుకున్న వాళ్ళు వేరే 311 జీవో పరిధిలో ఉన్న వాళ్ళు కూడా డిమాండ్ చేస్తారు కదా, మరి ఎట్లా సాధ్యమవుతుంది? ఎంత దుర్మార్గం ఒక్కసారి ఆలోచించండి. రాజేందర్ సార్ కూడా చెప్పిండు. ఏం చెప్పిండంటే ఏడ బుల్లెట్ ట్రైన్ కానీ టెర్మినల్ ఏది కట్టినా ఇట్లా 100 ఎకరాలు ఏం తీసుకోరు, తీసుకునేది ఎంత 50 ఎకరాలు 100 ఎకరాలు. ఇది బడాబాబులో కట్టబెట్టడానికి బుల్లెట్ ట్రైన్ మీద తీసుకొని అది 100-200 టెర్మినల్కి ఇచ్చి మిగతా అంతా బడాబాబులో కట్టబెట్టడానికే కుట్ర బాధ్యత అని కూడా స్పష్టంగా చెప్పండి నిన్న ఎంపీ. నేను లేవనెత్తాను ఈ వారం కాక ఒకసారి మనం అక్కడ వెళ్దామా? ఇంకెవరైనా మాట్లాడతారా ఇక్కడ? మాట్లాడండి కదా, అక్కడ వెళ్దాం ఒకసారి. సో ఈ కేఎల్ఆర్ ఫామ్ నుంచి ఆయనది మాత్రం పక్కన పెట్టిరట, మార్కింగ్ లో చాలా మంది అట్లా పక్కన పెట్టేసారు, రైతుల భూమిలో మాత్రం ఫెన్సింగ్ వేసారు. ఒకసారి అక్కడికి వెళ్ళి అది కూడా మనం చూపించే ప్రయత్నం చేద్దాం. సేమ్ ఇదే 28 and 62. ఇప్పుడు మనం నిలబడ్డ సర్వే నెంబర్ 62. టోటల్గా ఒక 3000 నుంచి 4000 మంది సిబ్బందితో రాత్రికి రాత్రి జస్ట్ ఒక 20 అవర్స్లోనే టోటల్ ఫెన్సింగ్ వేసారు. ఇట్లాంటి ఫెన్సింగ్ ఇక్కడ కనబడుతుంది చూడండి, ఫెన్సింగ్ అంతా వేసారు. అయితే నేను ఇక్కడ ఎందుకు నిలబడ్డా ఈ ప్రాంతంలో అంటే, మనం వెళ్ళే దారిలో ఈ దారి ఎవరు వేసుకున్నారంటే, కొంచెం సైడ్ జరగండి, చాలా ఇది కేఎల్ఆర్ ఫార్మ్స్ అని మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒక ఆయన ఉంటాడు, కేఎల్ఆర్ కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి అని. సో ఆయన తన ఫామ్ హౌస్కి వేసుకున్నటువంటి రోడ్డు ఇది, తన ఫామ్ హౌస్కి వేసుకున్న రోడ్డు. ఇక్కడ చూడండి, రైతులు ప్రీకాస్ట్ వాల్స్ వేసుకుంటే వాటిని నేలమట్టం చేసిరు. ఇక అక్కడ ఒక రైతు తనకున్న పొలంలో ఏదో ఒక చిన్న ఇది కట్టుకుంటే దాన్ని కూలగొట్టిరు అవతల. సో రైతులది మాత్రం ఎక్కడా ఉంచలేదు, ఎక్కడికెక్కడ కూలగొట్టి, రైతుదే కదా అది కూడా, రైతుది కూడా కూలగొట్టిరు. ఇక్కడ ప్రీకాస్ట్ వాల్స్ ఉంటే వీటిని కూడా కూలగొట్టిరు. ఇప్పుడు ఇది కేఎల్ఆర్ ఫార్మ్స్కి వెళ్ళేటువంటి దారి, ఇది కూడా సరిగ్గా 62 సర్వే నెంబర్లోనే ఉన్నది. కానీ మిగతావన్నేమో గవర్నమెంట్ ల్యాండ్ అట, ఇది మాత్రం పట్టా ల్యాండ్ అట. మరి రంగనాథ్కి సపరేట్ చట్టం ఏమైనా తయారు చేసిండా రేవంత్ రెడ్డి? ఏమైనా సపరేట్ చట్టం కానీ ఏమైనా జీవో కానీ వీళ్ళకి సపరేట్గా ఏమైనా ఇచ్చిరా రెవెన్యూ రికార్డ్స్లో? ఎవరికి? కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డికి. ఎందుకంటే ఈయన కాంగ్రెస్ లీడర్ కాబట్టి ఇంకేమైనా సపరేట్ ఉందా? ఇప్పుడు ఇది పట్టా అయిందా? పట్టా అయింది. ఎవరి పేరు మీద అయింది? వాళ్ళ మీదనే ఉన్నది. సో డైరెక్ట్గా రోడ్డు చూడండి, ఆల్మోస్ట్ ఒక 30 feet రోడ్ ఉన్నది. 30 feet రోడ్ డైరెక్ట్ ఫామ్కి వెళ్ళిపోతుంది. మరి ఇప్పుడు ఇది ఫెన్సింగ్ వేస్తే, ఇప్పుడు ఇక్కడ ఫెన్సింగ్ ఇక్కడ క్లోజ్ చేసిండు.
ఇక్కడ ఫెన్సింగ్ ఇక్కడ క్లోజ్ చేసిండు, మళ్ళీ అక్కడ ఆడ క్లోజ్ చేసిండు. ఈ రోడ్డుకు మాత్రం రాచ మార్గాన్ని ఏర్పాటు చేసిండు. మరి ఇదెందుకు మినహాయింపు? రైతులు వాళ్ళ పొలాల్లోకి వెళ్లకుండా, ఆ గులాబీ తోటల్లోకి వెళ్లకుండా, ఆ గులాబీ తోటలు విధ్వంసం చేసి వాళ్ళ తోటలకి చుట్టూ ఫెన్సింగ్ వేసినావు కదా, మరి లక్ష్మారెడ్డి ఫామ్ని ఎందుకు మినహాయింపునిచ్చినావు? ఆయనది కూడా క్లోజ్ చేయాలి కదా. ఈ రోడ్డు ఎందుకు మినహాయింపునిచ్చినావు? ఇది కూడా కొట్టి రైడా గొర్రెలు. ఇప్పుడు ఆయన లోపలికి వెళ్లకుండా, ఆ గొర్రెల దాంట్లోకి వెళ్లకుండా ఆయనకు ఫెన్సింగ్ వేసేసి, ఆ గొర్రెల ఫామ్ లాంటిది ఉన్నది ఒకటి చిన్నది, 10-20 గొర్రెలు ఉండేటట్టుగా. మరి రైతుల పొలాల్లోకి ఎట్లా పోవాలా? ఇప్పుడు ఎన్ని ఎకరాల ఫామ్ హౌస్ తినది? 100-150 ఎకరాలు ఉంటుంది. సో మరి ఇట్లే ఆయనకి రోడ్ ఇదేనా? ఇదే వే ఉంది. మరి మీరు అడగలేదా? రండి మీరు అడగలేదా ఏంది సార్ ఇది, మరి ఇది ఎందుకు కాపీరైట్? ఎన్నోసార్లు అడిగినాం, మాకు మీద కేసులు పెట్టినారు. ఇప్పుడు ఊర్లో ఉండే బడబాబులతో అంత కుమ్మక్కై ఇది చేసుకున్నారని. నిన్న అడగలేదా? నిన్న ఎందుకు మరి ఇక్కడ ఎందుకు చేస్తున్నా అంటే, మీరు మేము వాళ్ళని టెంట్లోనే లాక్ చేసారు కదన్నా. అసలు ఒక్క రైతు ఒక్కతోటి మాట్లాడితే అరెస్టింగ్, నువ్వు ఇట్లా వాయిస్ చేస్తావు కదా, ఏంటి లోపల ఇంకా అంతే, ఇంకా మిగతాది ఏమీ లేదు. మేము మా బర్లకు నీళ్ళు దాపుకోవడానికే ఇవ్వలేరు. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు నైట్ మేము రావాలంటే ఆధార్ కార్డు క్లోజ్ చేసేసారు. ఇప్పుడు మాకు పోవడానికి లేదు, ఈయనకు మాత్రం ఓపెన్ చేశారు. ఈయనకైతే ఓపెన్ చేశారు. అక్కడ గేదెలు పోవడానికి ఇక్కడ ఇంత క్లోజ్ చేశారు. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా మీరు, ఇక్కడ ఈ గొర్రెలు ఎట్లా చూసారు, సేమ్ అక్కడ కూడా అట్లే క్లోజ్ చేసి ఇక్కడ వేసారు. ఫోన్ ఇంకా రాకుండా కూడా. సర్వే నెంబర్లు ఉంది మాది వచ్చేసి అక్కడ 62 63 వస్తుంది. అక్కడ సర్వే నెంబర్ లో ఉంది మాదైతే. ఎన్ని ఎకరాలు మీది? మాది వచ్చేసి ఇప్పుడు మాకు 2 ఎకరాలు ఉంటుంది. ఇక్కడ లోపలికి వెళ్ళడానికి లేదు, మీకు లోపలికి వెళ్ళడానికి లేదు, క్లోజ్ చేసేసారు మొత్తం. అక్కడ నుంచి మొత్తం క్లోజ్ చేసి పెట్టేశారు. క్లోజ్ చేసారు కదన్నా. ఈ రైతు రావాలంటే ఆ కొనకెళ్ళి తిరిగి రావాలి. నైట్ ఎంతగానో నడుచుకుంటాం. మేము 12 గంటలకు రావాలి. కాలు నడవడానికే మాకు 1/2 అవర్ 1 అవర్ వెళ్ళిపోతున్నది. ఇంకా మేము ఎట్లా చేయాలన్న వ్యవసాయం? సో ఎందుకు ఈ లీడర్లకు సపరేట్ ఎందుకు? మీకు ఇప్పుడు ఇటు రైట్ సైడ్ చూస్తే అన్ని ఫామ్ హౌస్లే ఉన్నాయి. ఈ నుంచి మొదలు పెడితే ఆ చివరి దాకా అన్ని ఫామ్ హౌస్లే ఉన్నాయి. ఆ లెఫ్ట్ సైడ్ ఆ ఏసీపీ ఇల్లు ఉంది, ఆయనని మినహాయింపునిచ్చినారు. ఈ రైట్ సైడ్ మొత్తం ఇళ్ళకెళ్ళి బుల్లెట్ ట్రైన్ పోదట. అసలు ఇది కుదరని ప్రాజెక్ట్. ఇది 111 జీవో పరిధిలో మీరు ఒక్క కన్స్ట్రక్షన్ కూడా చేయడానికి వీల్లేదు. సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది. మరి ఎట్లా ఇక్కడ మీరు ఈ టెర్మినల్స్ కడతామని తీసుకొస్తున్నారు? దీని వెనకాల ఉన్న కుట్రేంది? రైతులకు ఒక న్యాయం, కిచ్చన్న గారి లక్ష్మారెడ్డికి ఒక న్యాయమా? ఆల్రెడీ ఆయనకర మినహాయింపునిచ్చారు కదా వర్టెక్స్ వెంచర్లో. 350 ఎకరాల్లో 2 చెరువులు, అసైన్డ్ భూములు, ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ మొత్తం కబ్జా పెట్టిండు. మొత్తం ఆయన ఫ్లెక్సీలే ఉంటాయి ఆ లోపల. ఆ వర్టెక్స్ ఆయన ఇద్దరు కలిసి చేసిందే వ్యవహారం అంతా. మరి ఆడ మినహాయింపునిచ్చారు, అక్కడ కూడా ఎక్కడ చూడు పోలీసులే 100 మంది పోలీసులు తిరుగుతున్నారు. సో బస్సుకి ఎట్లయితే ఇప్పుడు మాకు అట్లా ఆధార్ కార్డులు పెట్టినాడు. ఒకసారి మనం లోపలికి వెళ్దాం, కేఎల్ఆర్ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్దాం. అక్కడ సిచ్యువేషన్ ఒకసారి చూద్దాం. మరి ఆయనది కూడా మార్కింగ్ చేసిరా, మరి ఆయన ఏ సర్వే నెంబర్లో ఉందో కూడా చూద్దాం. సో ఈ రోడ్డు మొత్తం ఆయన ఫామ్ హౌస్ కోసం వేసిందే. సో టోటల్ ఇది 62 సర్వే నెంబర్ ఇదంతా. సో ఈయనకు మాత్రం ఎట్లాంటి ఇది లేదు. నైట్ 12 గంటలకు ఇప్పుడు ఈ రైతులు ఎట్లా పోవాలా? ఇంట్లోకి వెళ్ళి వస్తున్నారు. ఇప్పుడు ఆయనకు ఉంది కాబట్టి మాకు లాభం జరిగింది. లేకపోతే ఇది కూడా క్లోజ్ అయిపోయేది. ఇప్పుడు అక్కడ ఎంత వరకు ఉంది ఆ బార్డర్? ఇప్పుడు వెళ్తామన్నా, అక్కడ వైట్ కనిపిస్తుంది కదా. ఓ అక్కడికి వేసిరా? ఒకటే రోజు అన్న, ఒక్క రోజు అంటే మార్నింగ్ 4 అవర్స్ నుంచి ఇంకా 24 అవర్స్ అన్నమాట. సో ఒకసారి చూడండి, ఇవన్నీ గులాబీ తోటలే, ఎంత అందంగా కనబడుతుందో చూడండి. ఇదంతా 111 జీవో పరిధి అనమాట. సో ఇక్కడ కన్స్ట్రక్షన్స్ కానీ ఇండ్లు కానీ కట్టుకోవడానికి వీలు లేదు. ఒకసారి ఎప్పుడు వచ్చిందా అనిపిస్తుంది. రైతు ఉంది కదా, కేసు అయింది. వస్తే పట్టకపోతే పూలు తెంపలేదు. ఇటువంటి బర్రెలు అన్ని కూడా పూల కొట్టేసి అక్కడ. ఒకసారి ఇక్కడ పీకాస్ గులగొట్టి స్టార్టింగ్ లో గులగొట్టి ఎంఆర్ఓ గారు.
సరిగ్గా మనం అదే రోడ్ నుంచి స్ట్రేట్ గా వస్తే ఇప్పుడు కేఎల్ఆర్ గారి ఫార్మ్స్ ఏదైతే ఉన్నాయో ఏం కడుతుంది వీళ్ళైనా విల్లాలా విల్లాలు కడుతుంది. ఎన్ని ఎకరాలు ఉంటుందో ఇది? 100-150 ఎకరాలు ఉంటుందట. మరి 100 ఉంటుందో 150 ఉంటుందో ఇంకెక్కువనే ఉంటుందో. ఎందుకంటే సో ఇలా మొత్తం పెద్ద ఎత్తున విల్లాల నిర్మాణం జరుగుతున్నది. ఇప్పుడు హైడ్రా వచ్చి ఏం చేసిందంటే ఇగో ఇక్కడ ఇది ఏంది, ఇది మెట్రో బుల్లెట్ ట్రైన్ మార్కింగ్ చేసిరు అనమాట. అంటే బుల్లెట్ ట్రైన్ మార్కింగ్ చేసిరంటే ఈడి దాకా ఫెన్సింగ్ అనమాట. అంటే ఇదంతా కూలగొట్టాలి. ఎట్లా కూలగొట్టాలి? ఈ నుంచి ఆడదాకా కూలగొట్టాలి కదా స్ట్రైట్ గా. ఇక్కడ నుంచి అటు దాకా పోతుంది కదా. మరి ఇంకా ఇది కూలగొట్టుడు కాలే. మరి రైతులకు పొలాల్లోకి వెళ్ళడానికి అవకాశం లేదు. మరి కేఎల్ఆర్కి మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఆయన గోడలు అట్లనే ఉన్నాయి. మళ్ళీ ఇంకా ముందున్న భూమిని కబ్జా పెట్టిండు. యువతల ఒక భూమిని కొంతమందికి అమ్ముకుంటే దాన్ని మాత్రం కూలగొట్టిరు అవతల. అది కూడా కేఎల్ఆర్ అమ్ముకున్నదేనట. ఇక్కడ ఉన్న రైతులు చెప్తున్నారు, గ్రామ ప్రజలు చెప్తున్నారు. వీళ్ళకి తెలిసినంత ఎవరికి తెలియదు కదా. అక్కడ కొన్ని కన్స్ట్రక్షన్స్ ఏవో ఉంటే కూలగొట్టిరు. అవతల కొంత భూమి ఎవరో రేవంత్ రెడ్డి అన్ననే కొన్నాడు, తిరుపతి రెడ్డి మరి ఏ రెడ్డి కొన్నాడో 40 ఎకరాలు అని చెప్తున్నారు. 45 ఎకరాలు ఎవరి పేరు మీద ఉందో చూసిరా ఏమన్నా మీరు? వాళ్ళే కొనుగోలు చేసిరు అంటారు. మరి ఇప్పుడు మీరే ఫెన్సింగ్ ఎట్లా వేస్తున్నారు ఈ భూములకి? మీ భూములు లోపల ఉన్న 40-45 ఎకరాలు కూడా ఫెన్సింగ్ వేసుకుంటున్నారంటే దీని వెనకాల ఉన్న కుట్ర ఏంది? దీని వెనకాల ఉన్న కుట్ర ఏం లేదు. 110 జీవోలో ఉంది కాబట్టి ఇక్కడ ఏ కన్స్ట్రక్షన్ చేయడానికి వీలు లేదు. సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది. ఆర్డర్ని తీసేసేది అసాధ్యం. అంటే ఇక్కడ ఏదో చేయబోతున్నారు మొత్తానికి అన్నది కనబడుతున్నది. సో ఇప్పుడు ఇక్కడ క్లియర్గా ఇక్కడ బుల్లెట్ ట్రైన్కి సంబంధించిన ఇది ఎడ్జ్ మార్క్ పెట్టిరు. ఇక్కడ యువతల మొత్తం భూమి అని అంటున్నారు. మరి ఇదంతా కూలగొట్టాలి కదా. మళ్ళీ ఫెన్సింగ్ ఎక్కడ వేసిరు చూడండి. మరి ఫెన్సింగ్ అనేది మేము తర్వాత వేస్తామనన్నా ఊరుకోవాలా? ఇక మళ్ళీ ఫెన్సింగ్ వేసిరు. ఇక్కడ హైడ్రా వాళ్ళు ముందుకు వచ్చి ఫెన్సింగ్ వేసిరు. ఇది చూడండి, ఇది ఎట్లా వేస్తారు ఫెన్సింగ్? మరి ఇదంతా ఉంది. ఆగే ఒక్క నిమిషం. మరి ఆ మార్క్ ఏమో అక్కడ పెట్టిరు. మరి ఇదంతా వదిలేసిరు ఎట్లా? ఇదంతా ఎందుకు వదిలేసిరు? ఇదంతా ఇల్లీగలే కదా. ఇదంతా కబ్జా పెట్టిందే కదా. ఇదంతా కబ్జానేగా. ఈ రోడ్ వేసుకున్నాడు చక్కగా. మరి ఫెన్సింగ్ ఏమో ఇక్కడ వేసిరు. మళ్ళీ హైడ్రా వేసిన ఫెన్సింగ్ ఇప్పుడు మనకు కనబడుతున్న ఫెన్సింగ్. ఈ మళ్ళీ ఫెన్సింగ్ కూడా చక్కగా లేదు. ఇక్కడేమో ఇక్కడ ఉంది. ఇటు జరుగు ఒకసారి. సో ఈ సైడ్ ఈ ఫెన్సింగ్ ఏమో ఇక్కడ ఉన్నది. అసలు మార్క్ ఏది? అసలు మార్కింగ్ ఏమో అక్కడ ఉన్నది. అదేమో అక్కడ క్లోజ్ అయింది. మార్కింగ్ ఏమో అక్కడ ఉన్నది. ఈ ఫెన్సింగ్ ఏమో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. అంటే నాకు సపరేట్ చట్టం ఏమన్నా ఉందా? కేఎల్ఆర్కు సపరేట్ ఏమన్నా ఉందా? ఈ చక్కకపోతే ఏమొస్తుందో వెంచర్లే మొత్తం. సో ఈయనకు రాచమార్గం వేసిండు అనమాట. రాచమార్గం వేసిరు. ఇప్పుడు ఇంట్లో రేవంత్ రెడ్డి ఫ్యామిలీకి సంబంధించిన భూమి ఉందా లేదా మీరు తేల్చాలా. ఎవరు మాట్లాడతారా? ఇటు రండి బ్రదర్. ఏంది అసలు ఇది వాతావరణం ఏంది ఇక్కడ? ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ రావాలి సార్. బుల్లెట్ ట్రైన్ రావాలంటే ఎట్లా రావాలి? అది వస్తేనేమో కేఎల్ఆర్ ఫామ్ హౌస్ లకి సెంటర్లోకి వెళ్ళి రావాలి. సైలెన్స్ ప్లీజ్. వస్తేనేమో కేఎల్ఆర్ సెంటర్లోకి వెళ్ళి రావాలి. వస్తేనేమో 62-28 ఏదైనా సెంటర్కి వెళ్ళి రావాలి. లేకపోతే వేరే ఊరికి వెళ్ళి రావాలి. 2 ఊర్ల మధ్యలో కేరళ ల్యాండ్ పక్క పోటీ వస్తుంది సార్. బుల్లెట్ ట్రైన్ ఎట్లా వస్తుంది? అది ఆయనది కూడా పోవాలి. పోతే అది పోవాలి, పోతే ఇది పోవాలి. మంచిగా బార్డర్లో మన గీత గీసినట్టు, చిన్న పోరలు గీత గీసినట్టు బార్డర్లు వేసింది. అది పోవద్దు, ఇది పోవద్దు. దీని బిజినెస్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇది చేసుకున్నా. సెకండ్ ఇది చేసుకోవాలి. అయితే ఇది ఏం చేసేది సార్? 2-3 ఎకరాలు ఇది పాత వెంచర్ కేఎల్ఆర్ది. అది కొత్త వెంచర్. 50 ఎకరాలు ఉంది. అది కొత్త వెంచరు. 50 ఎకరాలకు ఏం చేసిండు? ఇప్పుడు ఈ పట్టభూమి 20 కోట్ల ఎకరా. ఇండ్లకే రోడ్ తీస్తే దాదాపు 20-30 కోట్లు 40 కోట్లు ఖర్చు వస్తుంది. ఇది సింపుల్ ఖర్చు. అది ఇప్పుడు రైతులను ఏమన్నా అడ్జస్ట్మెంట్ చేసిరా? మళ్ళీ ఏం లోపల ఏం చేసిరో దీన్ని తీసుకొని దాదాపు 3 ఎకరాలు రోడ్ కొనేసిండు. దీన్ని కొనేలే ఆయన మొత్తం దౌర్జన్యంగా లోపల ఏదో చేసేసి రోడ్ ఎవరికి వేస్తున్నారు? ఇప్పుడు ఇదంతా 62 ఇది 62. అయితే ఇప్పుడు ఇక్కడ 62 ఉంది. ఇది ఇప్పుడు హైడ్రా రంగనాథ్ సార్ కదా. అది ఆడికెళ్ళి ఇటు దాకా మాదే. ఇది ఇప్పుడు 62 సర్వే నెంబర్ మా విలేజ్. ఆ సెకండ్ విలేజ్ సెంటర్ పాయింట్ లో ఏం చేసిండు? పిల్లర్ వేసిండు. అయితే మేము రంగనాథ్ సార్ నేనేమంటున్నా, నువ్వు పెంచింగ్ చేసినావు కదా, మేము 100 సంవత్సరాలు నువ్వు చేసుకొని తింటుందేమో గవర్నమెంట్ ల్యాండ్ అవుతుంది. నువ్వు 6 నెలల కింద రోడ్ వేసిందేమో పట్టు అవుతుందా? నువ్వు ఎట్లా ఇడిచి పెట్టినావు 2 ఎకరాలు? వాస్తవమే కదా ఇది. నువ్వు జవాబు చెప్పు నాకు. నువ్వు 2 ఎకరాలు ఈడికేళ్ళి ఆడికి 2-3 ఎకరాల భూమి నువ్వు ఇడిచిపెట్టినావు. దేని గురించి ఇడిచిపెట్టినావు? నువ్వు బడా బాబులకు కొమ్ము కాస్తున్నావు కాదా? మేము ప్రశ్నిస్తున్నాం నిన్ను.
ఒక బుల్లెట్ ట్రైన్ రావాలంటే 2 ఊర్లలో 7 కిలోమీటర్లు రావాలి. ఎట్లా పెట్టిండు సార్ అంటే అది బిట్టు టు బిట్టు పెట్టిండు, సెంటర్ పాయింట్ లో పెట్టిండు, గలగూడెం అంతరేడిగూడెం బిట్టు ప్రతి రైతును అడుగును అది బిట్టు టు బిట్టు. ఇప్పుడు ఆడ కూడా క్లోజ్ కావాలిగా, ఆడ మెయిన్ రోడ్ మీద. అవును, ఇది రోడ్డు, ఇది మా రోడ్డు, ఇది మా రోడ్ ని ఆయన కొద్దిగా డాంబర్ వేసుకొని ఆ రోడ్ చేసుకుండు. తర్వాత మేము చేపించినాం, అది రైతులు పొలాలకి క్లోజ్ చేసినప్పుడు ఇది కూడా క్లోజ్ కావాల్సిన పరిస్థితి ఉంటది. అదే ఇది మూసేయాలి, రైతుల చిన్న బాట, అది రైతుల చిన్న బాట మూసేయాలి. కానీ అంత లోపల సార్ అంతా వీళ్ళు బుల్లెట్ ట్రైన్ కు ఒక 20 ఎకరాలు 30 ఎకరాలు పడతాయి. సికింద్రాబాద్ ఎంత ఉంది సార్, 50 ఎకరాలు ఉంటది. ఇది 50 ఎకరాలు ఏదో మూల కొట్టేసుకుంటారు, దీన్ని లేపేసుకుంటారు. ఇది ఎట్లయిందంటే రేవంత్ రెడ్డికి ప్రస్తుతానికి పరిస్థితి భూమండలం మీద భూమి సరిపోతలేదు. నెక్స్ట్ చంద్రమండలం మీద వెళ్ళిపోతాడు ఆయన, ఆడ పోయి అమ్ముకుంటాడు భూమి. లాస్ట్ పైన అదే ఉంది. కేఎల్ఆర్ వచ్చిండా మాట్లాడారు ఎప్పుడైనా మీరు? మాట్లాడలేదు సార్, మాట్లాడలేదు. ఆయన కనబడ్డాడు. ఇప్పుడు ఈడ తిరుపతి రెడ్డి ఎవరో కొంటున్నాను అంటున్నా, కొన్నాడా? ఏడా ఏడా కొన్నాడు? ఈ గేట్ ముంగల్ నిజంగా చెప్పు మళ్ళీ తెలుసా? చూపిస్తాపా ఏడా గేట్ దగ్గర తమ్మం కాడికి ఆడికి తమ్మం ఉంది. డ్రీమ్ ఇండియా అనేది డ్రీమ్ ఇండియా అందే ఇటు కొన్నాడు. ఈ విల్లాసులు ఈడ కట్టింది కదా, మళ్ళీ ఈ విల్లాసులు ఈడ కట్టి ఆ డెవలప్ అయితేనే ఇవి అయితే లేకుండా లేదా అని చెప్పి ఆయన ఉద్దేశం. ఎన్ని ఎకరాలు కొన్నారు? 45 ఎకరాలు కొన్నాడు. ఆయన పేరు మీద ఉందా వేరే వాళ్ళ పేరు? ఆయన పేరు మీదే ఉంటది, అంత ఓవరాల్ పేరు మీద ఉంది కానీ పేరు ఆయనదే. ఎప్పుడన్నా వచ్చిరా ఇక్కడికి వాళ్ళు? ఎందుకు వస్తారు? ఫామ్ హౌస్ అలానే ఉంది, కేఎల్ఆర్ ఫామ్ హౌస్ అలానే ఉంది. మేము పోతే అలా నిలగొడతారు. ఎప్పుడన్నా లీడర్లు ఇట్లా వస్తుంటారా అంటున్నా? వస్తారు అలా కూర్చుంటారు, మాట్లాడతారు, పోతారు. సెక్యూరిటీ పెట్టారు. ఓకే, ఇంత దౌర్జన్యం ఉన్నది. ఈ మార్కేషన్ కదా, ఈ మార్కేసినప్పుడు ఇప్పుడు జాలి ఈడెట్లేస్తాడు, ఇట్లా వేయాలి కదా. మేము ఒక రోజు మొన్న రోజు ధర్నా చేసినాం వీడికి వచ్చి, ఈ మార్కేషన్ అని చెప్పి. వితుడు సెకల 15 నిమిషాల పోలీసులు వచ్చి మొత్తం మళ్ళీ నిలగొట్టేసారు. ఇప్పుడు కూడా వస్తారు చూడు, ఇంకా 10 నిమిషాలు వస్తారు. ఇదేమో ఈడికేంచి అక్కడనేమో గొల్లపల్లి కుర్దు రెవెన్యూ, ఈడికేంచి ఇక్కడనేమో బాదురుగూడ రెవెన్యూ. ఈ బాదురుగూడ రెవెన్యూకు లాస్ట్ బార్డర్ ఈ కమాన్ వరకు ఉన్నది. అయితే ఈ వెంచర్లకు బాట ఇక్కడికేంచి లేదు. అయితే ఎయిర్పోర్ట్ లకేంచి గలవగూడ కిందకు ఉండేది. గొల్లపల్లికి వెళ్ళి మధ్యలోకి వెళ్ళి బాట ఉంటే అది ఏమైందంటే ఎయిర్పోర్ట్ లో వెళ్ళిపోయినా రోడ్ ఉంది. ఇది గొల్లపల్లి కుర్దు, ఇది గొల్లపల్లి కుర్లు కాలనీది. అయితే మన మ్యాప్ లాగా ఉంటది, దీని మ్యాప్ అలాగున్నది. అయితే ఇది అది మాకు బార్డర్, ఇది లక్ష బార్డర్ ఇది. అయితే దీనికి అక్కడ నుంచి రోడ్ ఉండే, అక్కడ నుంచి రోడ్ లేకపోయేసరికి ఏం చేసిందంటే ఈయన అక్బర్ షాప్ అనేది తోట, ఇది తోట ఉండే 120 ఎకరాలు ఉండే. 120 ఎకరాలు ఉంటే ఆయనకు అక్కడ నుంచి మార్గం లేకపోతే ఇక్కడ మా ఊరు రైతులతో కొంచెం మాట్లాడి మామూలు పానాది బాట తీసుకున్నాడు. 30 ఫీట్ల బాట తీసుకొని దారి చేసుకొని వస్తుండే. ఆయన గత కొన్ని సంవత్సరాల కింద ఈయన కేఎల్ఆర్ గారికి అమ్మిండు. ఆయన వెంచర్ వేసి దీన్ని తాట రోడ్ వేసి ఇవన్నీ చేసిండు. అయితే ఆ బాట అంతవరకే ఉంది. ఈ రోడ్ ఈయనగా మా శివాలనే ఉంది. ఇది ఏది ఇప్పుడు ఏదో ఈడికేంచి ఏదైతే మనం డాంబర్ రోడ్ చూపిస్తున్నామో ఇది మా శివాలనే ఉంది. మా శివాలు ఉన్నప్పుడు మీరు అక్కడ వేసే ఫెన్సింగ్ ఇక్కడ వేయొచ్చు కదా, మరి అన్నీ వేయాలిగా. తీసుకొచ్చి మా భూములలోనేమో అంటే నీ బాట వదిలిపెట్టేసి వేసిండు. ఇది మా భూమే కదా, మా భూమి అయినప్పుడు మరి ఇది అందరికి ఒకటే న్యాయం ఉండాలిగా. మరి అక్కడే ఇక్కడ ఎందుకు వేసిండు అంటే మీ చక్కగా లేదు, గిడెన్నో వేసిండు. మళ్ళీ ఈయన గోడ మందం వేసిండు. మళ్ళీ ఇది ఇట్లా తిరగాలనేది, ఇట్లా తిరిగి ఈ బార్డర్ కెంచి ఇట్లా పోవాలి, అసలు పోవాలి. అయితే ఈ రోడ్ వదిలిపెట్టిండు, ఇది వదిలిపెట్టి తీసుకుపోయి మా రెవెన్యూలోకి వేసిండు. అలా రెవెన్యూ ఏమో అక్కడ సైడ్ మా బార్డర్లోకి వెళ్ళి కదా. ఇప్పుడు ఏదున్నా కానీ మా బార్డర్ మొత్తం 650 ఎకరాలు మొత్తం చుట్టుముట్టిండు. రైతులేమో మీ పొలాలకు మీరు పోనీకి లేదు, మరి లక్ష్మారెడ్డి ఆయన ఫామ్ హౌస్ ఆయన ఎట్ట పోతాడు? మరి అది వాళ్ళకే తెలవాలి అన్నయ్య, ఆయనకు తెలవాలి, మరి పోలీసు వాళ్ళకి తెలవాలి, గవర్నమెంట్కి తెలవాలి, మరి ఎంఆర్ఓకి తెలవాలి, కలెక్టర్కి తెలవాలి, వాళ్ళకి తెలవాలి. మరి ఆయన ఎట్లా పోనిస్తున్నాం, మా మీద ఎందుకు ఆంక్షలు ఇట్లా పెట్టినా మరి వాళ్ళకే తెలవాలి. అంటే ఉన్న వాళ్ళకి ఒక న్యాయము. అది అంతా 311 జీవో కాదా? మరి ఇండ్లు ఎట్లా కట్టిరు? ఫామ్ హౌస్ ఇప్పుడు ఎట్లా కట్టిరు? ఇదంతా 311 జీవో అని. హైడ్రా ఇచ్చేది ఏముంది తెలుసా అన్న? ఇప్పుడు హైడ్రా ఇచ్చేది ఏముంది అంటే 311 అయినా ఉన్నోడు వెంచర్ చేస్తే అమ్ముకున్నోనికి నష్టం, కట్టుకున్నోనికి నష్టం జరుగుతుంది. కానీ వెంచర్ చేసిన వానికి కొన్నోనికి ఏం నష్టం జరుగుతలేదు. ఎవడైతే స్థానికంగా అక్కడ ఇల్లు కట్టుకుందామని గిట్నే బ్యాంకులలో లోన్లు పెట్టుకొని కానీ ఎవరైనా గవర్నమెంట్ వాళ్ళు ఇట్లా లోన్లు పెట్టుకొని కట్టుకున్న వాళ్ళు నష్టపోతారు తప్ప వీళ్ళకి మాత్రం ఎసో నష్టం లేదు. ఇప్పుడు మాది ఒక్కటే డిమాండ్ అన్న, ఇప్పుడు ఏమున్నా ఇదిగినంగా బాటాలకే లేచి ఉండే ఆయన ఎట్లా వదిలిపెడతారు అంటే మా కోనాయం వాళ్ళ కోనాయమా, ఉన్న వాళ్ళకి కోనాయం లేని వాళ్ళకి కోనాయమా? మీరు అక్కడ ఏంటి ఫర్దర్ గా తీసుకొచ్చి అంటే మీ గవర్నమెంట్ మీదే ఉందంటని చెప్పి మీ పార్టీ మీదే ఉందంటని చెప్పి మీరు ఇట్లా చేస్తురా మీరు? సో ఇది చాలా క్లియర్ గా కనబడుతున్నది. ఇప్పుడు దీనికి రంగనాథ్ సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి ఏమంట 40 ఎకరాలు కొన్నారా లేదా మీ అన్న చెప్పాలి. వీళ్ళు ఆరోపిస్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే స్థానికులు కాబట్టి వాళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆడ 2-3 బ్లూ షీట్లు అయితే గోలగొట్టిరు. మరి
మరి కావాలని గులగొట్టిరా, దేనికి గులగొట్టిరి, మీ భూమి ఉన్నదా లేదా, మీరు సమాధానం చెప్పాలి. అసలు మరి మీ భూముల చుట్టూ ఫెన్సింగ్ ఎట్లా వేస్తారు అంటే మీ భూముల చుట్టూ కూడా వేసిరంటే మీరు దీన్ని ఏదో చేయబోతున్నారని అర్థమవుతున్నది. చూడండి ఎంత ఎంత అద్భుతమైన రోడ్డు ఇది. ఆయన వేసుకుంటా ఇది డైరెక్ట్ ఆయన వెంచర్కి పోద్దట, వాడు దాకేసిరు ఫెన్సింగ్. కిలోమీటర్ ఉంటుందా ఇప్పుడు ఈ 111 జీవో నేను ఇది కూడా అంతా. మరి ఏం కట్టిండల్లా ఫామ్ హౌస్ అంటాడే మొత్తం విల్లాలన్నా. ఇప్పుడు కొత్త వెంచర్ స్టార్ట్ అయింది. ఈ కొద్ది ముంగటికి వెళ్తే మనం నడుచుకుంటూ వెళ్తే కొత్త వెంచర్ చూపిస్తాం నీకు. 111 జీవోనే కదా, వెంచర్ కి పర్మిషన్ ఎట్లా వచ్చింది? నేను అదే ప్రశ్నిస్తున్నా, మీరు చూడండి ఒకసారి. కొద్ది ముంగట ఈ రూమ్ లో దాటితే అదే ఉంది కొత్త వెంచర్. మొత్తం అక్కడ నుంచి రోడ్ తీసుకొచ్చి మేము ఇక్కడ నుంచి అబ్జెక్షన్ పెడితే మళ్ళీ ఈ శివారు నుంచి తీసుకెళ్లి మళ్ళీ అక్కడ మంకాల్ శివారు నుంచి రోడ్ తీసుకొచ్చారు. మళ్ళీ మేము అబ్జెక్షన్ చేస్తే ఇక్కడ నుంచి రావద్దని అబ్జెక్షన్ చేస్తే మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకొని ఇది కబ్జా చేసి ఈ శివారు నుంచి తీసుకొని మంకాల్ శివారికి మళ్ళీ ఇంకో రోడ్ వేసింది. ఇప్పుడు లీడర్లు ఎవరు ఇక్కడికి రారు, వేరే పార్టీ వాళ్ళు కూడా. ఎందుకంటే ఈ లీడర్లు అంతా ఒకటే కాబట్టి వీళ్ళకి రారు. ఆడ మీ దగ్గరకు వచ్చి మీ ధర్నా దగ్గర ఏదో కూర్చొని ఆడౌట్ చేసి అవతల పడతారు. వీళ్ళు ఇక్కడికి వచ్చి ధర్నా చేయాలి కదా, వేరే పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళైనా, బీఆర్ఎస్ వాళ్ళైనా, బీజేపీ వాళ్ళైనా. ఆయనకు అక్కడ తుగ్గుడ దాకా తీసుకుంటాడు, ఇక్కడ శంషాబాద్ వరకు తీసుకుంటాడు. ఈ బంద్ అయినా ఎట్లా వెళ్ళిపోతాడు, ఇట్లా వెళ్ళిపోతాడు. విల్లాస్ లో కూడా కొత్త రోడ్ వేసుకో. ఫెన్సింగ్ వేసిన ముందర రైతుల భూములు ఉన్నాయి. రైతుల భూములలో మొత్తం జేసీ పెట్టి అడ్డగోలు నొక్కితే చెట్లని ఖరాబ్ అయిపోయింది. ఆ వెంచర్ పేరేంది? ఒకసారి పోయేద్దామా మరి? గాడి దాకా పోయొచ్చు, మేము పోయేస్తాం. దీనికి మళ్ళీ దీనికి వేయాలి కదా సార్, దీనికి వేయాలి కదా, దీనికి వేయాలి కదా. ఒకవేళ నువ్వు వేయాలనుకుంటే నువ్వు గవర్నమెంట్ ల్యాండ్ అని నువ్వు అంటున్నావు కదా, నువ్వు అన్న లెక్క ప్రకారం చూస్తే దీనికి వేయాలి కదా. దీన్ని ఇడిచి పెడతావు ఎట్లా, దానికి వేస్తావు ఎట్లా? అదంతా రైతులు చేసుకుంటారు కాబట్టి వేస్తున్నావు నువ్వు. బడాబాబులకి ఈ నుంచి వెంచర్ ఇది, ఇంకో వెంచర్ సెకండ్. ఫస్ట్ అయిపోయింది, సెకండ్ ఇది. భూమి ముసలామది ముస్లిం ముంగట రేకులు కానొచ్చి కొద్దిగా ఇంకా ముంగట ఉంటది. ఎంత వెంచర్ చూడు, ఏం మోసం సార్ ఇది, బడాబాబుల మోసం, మామూలు మోసం కాదు. కట్టింది వెంచర్ కు, అది వెంచర్ లోపల ఫ్లాట్లు చేస్తారు, ప్లాటింగ్ అవుతుందా? ప్లాటింగ్ అవుతుంది అంతా అదేగో ఎంత ప్లాటింగ్. దీని గురించి సో ఇది కిచెన్న గారి లక్ష్మారెడ్డి వేస్తున్న ఇంకొక వెంచర్ అన్నమాట ఇది. మీరు చూడండి అక్కడ ఎయిర్పోర్ట్, ఇప్పుడు ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ లేవా ఎట్లా మొత్తం దగ్గర దాకున్నట్టుందిగా. ఇప్పుడు ఈ మాంకాల్ది అడ్డం వస్తుందా? మాంకాల్ అవతల కల్వగూడ ఇది అంతా ఎయిర్పోర్ట్ అడ్డం ఉందిగా. మీరు చూడండి ఇది డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్, దీని డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ వాలే ఉంటది ఇక అవతల. మీరు అక్కడ ఎయిర్పోర్ట్ ఏటీసీ కనబడుతున్నది మీరు చూడొచ్చు. సో అది ఎయిర్పోర్ట్ చాలా క్లియర్ కనబడుతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా ప్లాటింగ్ జరుగుతుంది, ఇక్కడ కూడా పెద్ద ఎత్తున విల్లాలు రాబోతున్నాయి. సిగ్నల్ ఆడ సిగ్నల్ ఉంది కదా, అవును ఆడ సిగ్నల్ ఉంది. 3 ఎకరాలు ఈ రోడే. బాదురుగూడ సరౌండింగ్ లోపలికి రావాలి, ఇది ఫించిన్ యువతలకి రావాలి, ఆ టమ్మం అవతల గోడకు అవతలకి రావాలి. సో అక్కడ ఫ్లై అవుతుంది, మనం చూడొచ్చు ఒకసారి. ఇంట్లో 111 జీవోలో అసలు పర్మిషన్ ఇవ్వద్దు అసలు వెంచర్ కి. మనం అక్కడ నుంచి ఆ రోడ్ నుంచి స్ట్రైట్ గా వచ్చినాము, వస్తే ఈ ఫెన్సింగ్ ఇక్కడ క్లోజ్ చేసారు. ఈ ఫెన్సింగ్ మరి ఎక్కడికి క్లోజ్ చేసిరు? ఇది ఇక్కడ వరకే 62 సర్వే నెంబర్ ఉందా, ఇక అవతల లేదా? సో ఆయన ఎంత ఎట్లాంటి గోడ కట్టుకున్నాడు చూడండి. అసలు ఎట్లా పర్మిషన్ ఇచ్చారు దీనికి? మరి ఇప్పుడు ఇది ఎందుకు గోల కొట్టారు? ఇప్పుడు ఈ అంశం మీద బీఆర్ఎస్ కానీ బీజేపీ కూడా క్వశ్చన్ చేయదు, ఎందుకంటే ఈ లీడర్లు అంతా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అంతా పార్ట్నర్సే మళ్ళా. సో ఎట్లాంటి గులాబీ తోటలు వీళ్ళు ఈ పూలు పండిస్తున్నారో చూడండి. మీరు ఒకసారి జరగండి, చెప్పమ్మా. ఇక్కడ ఫెన్సింగ్ వేసి రైట్ అంతా ఇళ్ళకెళ్ళే పోయినాయా లారీలు? ఇక్కడ మాట్లాడు. ఇళ్ళకెళ్ళే పోయినాయి లారీలు అన్ని. అయ్యో గిడ చూపి ఇళ్ళకెళ్ళే పోయారు. అట్లే పోయినా ఇట్లనే ఏం పెద్ద ఏం పోయినాయి? లారీ సిమెంట్ లారీ. మరి నువ్వు ఇది వేస్తాందుకేమో సిమెంట్ కలిపి అడగలేదా మరి పొలంలోకి వెళ్ళి? అడిగినా సార్, అడిగితే తంతలని కొట్టుకోను అంత కుప్ప కడతా ఏమనుకుంటాం అంటాం. కుప్ప కడతాడు తోట అంతనా? అరే కాలు మొక్కిన సారు, కాలు మొక్కడానికి ఎట్లా అంటే అట్లా మాట్లాడుతాడు. ఏ రాని అంటే గుట్టకాడికి పోయినాక ముందు ఇంకా ఖరాబ్ అయిందా? సో హైడ్రా నిన్న ఫెన్సింగ్ వేస్తున్నప్పుడు
ఈ రైతుల పొలాల్లోంచే వీళ్ళు ఇట్లా ఈ కంకర కలిపేవి అంటే సిమెంట్ వేస్తారు కదా ఇందులో ఈ ఫెన్సింగ్ వేసేటప్పుడు. సో ఆ కంకర కలిపేవి లారీలతో సహా ఇగో ఈ పొలంలోంచి తీసుకుంటూ పోయారు. ఓ చిన్నగా కుచ్చుకపోతుంది. సో ఈ తోట అంతా ఆగం చేసిరు అక్కడక్కడ. ఈ చెట్లు చూడండి ఒకసారి, ఇగో అగో ఈ చెట్లు చూడండి. ఈ వచ్చిన పూలు మొత్తం నాశనం అయిపోయినాయి. ఇప్పుడు ఇంత మంచి భూమి వీళ్ళు తీసుకుంటాం అంటున్నారు. చూడండి ఎయిర్పోర్ట్ చూడండి ఎట్లా కనిపిస్తుందో. ఎయిర్పోర్ట్కి ఆనుకొని ఉన్న భూములు ఇవన్నీ. ఎకరం ఎంత లేదన్నా 10-20 కోట్ల విలువ చేసే భూములు ఇవన్నీ. ఎవడి బడా వాళ్ళ భూములు మాత్రం ఎవరిని పోలేదు, కేవలం రైతుల భూములు మాత్రమే పోతున్నాయి. ఇగో వాళ్ళ ఫెన్సింగ్ చూడండి. కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి ప్రహరీ గోడ చూడండి ఎట్లున్నదో. ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ ల్యాండ్కి ఆనుకొని గోడకే టచ్ అయిపోయి ఉన్నది. ఇప్పుడు ఏందమ్మా మరి భూమి వదులుకుంటావా? ఎక్కడ వదులుకుంటా సార్, నా పానమాన్ని ఇస్తా కానీ భూమి వదులుకోను సార్. మేము చెట్లకు కురేసుకొని చచ్చిపోతాం మా భూమి తీసుకుంటే. మా ముసలాయినే నేను అయితేగా. మేము ఎంత బాధపడి సంపాదించినాం సార్ మిరపతోకు తిని. ఇంట్లోనే పని చేసినాం మేము. ఈ నిన్న 20,000 పెట్టి కలుపు కల్పించిన కలుపు 1,00,000 రూపాయలు అయినాయి దీని పోతాం చేయనికి. అట్లా చెట్లను గట్ట చేస్తే మాకు నిద్ర వస్తుందా సారు? ఏడ్చుకుంటా అయినా ముసలాయినే నేను. ఇప్పటిదాకా కూడా అన్నం తినాలంటే బూలు అవుతుంది మాకు. అన్నం తినాలనిపించలేదు. ఇప్పుడు ఈ గులాబీలు వేరే పొలాల్లో పండుతాయా, ఇక్కడ మాత్రమే పండుతాయా? మా పొలాల్లో మొత్తం కాదు వేరే వాళ్ళు వేసుకున్న పండుతాయా? ఈ భూమికి ఏమన్నా ఇది మంచి భూములు సారు, పంటలకు మంచి భూములు మాయి. ఓకే, మీరు ఇక్కడ వరి ఏమి వేయరు? వరి వేస్తే కూడా వంతది మేము వేస్తే కానీ జర నీళ్ళు తక్కువ ఉన్నాయని వరి. ఎర్రబోలం పారది వరి గట్లా అని దీన్ని పెట్టుకుంటాం. ఇక అంత ఎర్ర భూమి, ఇది ఎర్ర భూమి సారు. ఇట్లా ఆగం చేస్తాడు పొరపాటు సార్. ఇక చూడిగో ఇంత అన్యాయం చేస్తాడు. కాలు మొక్కిన కంకరం వస్తలేదు సార్లకు. మేము రైతులం సారు, నీకు అడ్డం వస్తలేము వేసుకోగాని వెంకలు మళ్ళీ పోతుంటే అయిపోతుండే. అట్లా కాకుండా ఇష్టం వచ్చినట్టు లంజ కొడుక లంబడి కొడుక ఎవరు నువ్వు నీది కాదు నేది కదా అంటాడు. ఇంత ఎడ్డూరం చేస్తే ఎట్లా పోతాం సార్ మేము? ఇప్పుడు మా బుక్కులు మాకు ఇవ్వాలి, మా భూమి మాకు ఉండాలి అంతే. ఎన్ని ఎకరాలే ఇది అంతా? ఇది మా అన్నదమ్ములు 2 ఉన్నాము. 6 ఎకరాలు ఉన్నది. ఫెన్సింగ్ ఇట్లా పోయింది. అట్లా ఆ గుట్టకేళ్ళు అట్లా వచ్చింది అంతా పోయింది. జస్ట్ ఇంత పెద్ద ఫెన్సింగ్, 650 ఎకరాల ఫెన్సింగ్ ఒక 24 గంటలు వేసి పడేసారు. సింపుల్ గా 1000 మంది ఒకటేసారి వచ్చారు, ఖతం చేసి పడేసారు. ఎందుకంటే వాళ్ళు తెల్లారి మళ్ళీ ఎవరైనా కోర్టుకు పోతారో ఇంకేమన్నా అదొక భయం కదా. సో ఈ భూమి ఖచ్చితంగా ఈ భూమిలో ఏమి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదు. ఎందుకంటే 111 జీవోకి సంబంధించిన భూమి. ఈ జీవో ఇక్కడ అమల్లో ఉంటది. ఇది సుప్రీంకోర్టు ఆర్డర్. ఒకవేళ ఆ ఆర్డర్ ని పక్కన పెడితే తప్ప ఈ భూమి ఇంకో దానికి వాడుకోవడానికి వీల్లేదు. మరి ఎట్లా ఇక్కడ టెర్మినల్ నిర్మిస్తామని మీరు ప్రణాళికలు రూపొందిస్తున్నారు? ఇప్పుడు ఇక్కడ బీజేపీ వాళ్ళు కూడా వచ్చి రాక్షసం అంటున్నారట. మరి బుల్లెట్ ట్రైన్ తీసుకొచ్చేదే మీరు, భూసేకరణ చేసేదే రాష్ట్ర ప్రభుత్వం. మీ ఇద్దరి సహకారం లేకుండా ఎట్లా ఈ భూముల మీదకి వస్తారు వీళ్ళు? అవకాశం లేదు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఓన్లీ రైతుల దగ్గరికే వస్తారు. మరి ఎందుకు ఈ కేఎల్ఆర్ ఫామ్ హౌస్ ముందుకు వచ్చి ధర్నా చేయాలి కదా? ఈయన ఫామ్ హౌస్ ఎందుకు కూలదు అని, ఈయన విల్లాలు ఎందుకు కూలవని చెయ్యరు. ఎందుకంటే వీళ్ళకి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి. అందుకే ఆ వర్టెక్స్ వెంచర్లో మనం ఆనాడు 350 ఎకరాలకు సంబంధించిన దాని మీద వీడియోలు చేస్తే అదే టీ న్యూస్లో మనకు వ్యతిరేకంగా వార్తలు వచ్చినాయి. అంటే వీళ్ళు ఒక దగ్గర ఒక రకంగా, ఇంకో దగ్గర ఇంకొక రకంగా వ్యవహరిస్తుంటారు. అక్కడేమో లాలూచి ఉంటుంది, ఇక్కడేమో మనం ఏదో రైతుల కోసం కొట్టాడుతున్నట్టు ఉంటుంది. రైతులు కూడా వీళ్ళు ఇండిపెండెంట్గా కొట్టాడాల్సిందే. ఈ రాజకీయ పార్టీ నాయకులు నమ్ముకుంటే మనం ఇక కథమైపోయినట్టే. సో అందుకే గ్రామంలో ఉన్న రైతులే జేఏసీగా ఏర్పడాలి, ఈ భూముల కోసం వాళ్ళు కొట్టాడాలి. సో ఏ రాజకీయ నాయకులు నమ్ముకున్నా కథమే మన పని. సో ఆ దిశగా ఈ పోరాటం జరగాలి. ఈ పోరాటానికి ఖచ్చితంగా మన తొలి వెలుగు కూడా అండగా నిలబడుతుంది. వీళ్ళ బాధని, వీళ్ళ ఇబ్బందులని, ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తుంది. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.